బద్దలు కొట్టింది నమో టీం. బెంగాల్లో తొలిసారి కాషాయ జెండా ఎగిరింది. ఒక రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితం గతంలో ఎప్పుడూ లేనంతగా దేశంలో పండగ వాతావరణం తీసుకొచ్చింది. జాతీయవాదం గెలిచిందని జనం సంబరాలు చేసుకున్నారు. సనాతన ధర్మానికి వ్యతిరేకంగా నిలిచిన మమతా బెనర్జీని ఘోరంగా ఓడించి బెంగాల్ ఓటర్లు తగిన తీర్పిచ్చారనే టాక్ వస్తోంది. బెంగాల్ ఫలితాన్ని ఎలా చూడాలి? మమతా బెనర్జీని ఓటర్లు ఎందుకింత ఘోరంగా తిరస్కరించారు? దేశంలో నెక్స్ట్ జరగబోయేదేంటి? ఇదే అంశంపై వాళ్ళ డిఎన్ఎల్ డిస్కస్ చేద్దాం. భరత్, బెంగాల్లో మమతా బెనర్జీని ఓటర్స్ ఎందుకు అంత ఘోరంగా తిరస్కరించారు? సో ఒకటి, రాజకీయాలు ఎట్లా ఉన్నా రాజకీయ పార్టీలతో మనకు సంబంధం లేదు. ఏ రాజకీయ పార్టీ గెలిస్తే మనకు వచ్చేదేం లేదు, పోయేదేం లేదు. కానీ బెంగాల్లో మమతా బెనర్జీ ఓడిపోవాలి, జాతీయవాద ప్రభుత్వం ఓడిపోవాలని దేశ క్షేమాన్ని కాంక్షించే చాలా మంది కోరుకున్నారు. ఎందుకు? ఓటు బ్యాంకు రాజకీయాలు, సంతుష్టీకరణ రాజకీయాలు పరాకాష్ఠకు చేరుకున్నాయి. రెండవది, బంగ్లాదేశ్తో మనం ఎదుర్కొంటున్న ముప్పు. బంగ్లాదేశ్ మన పక్కలో బళ్ళెంలాగా తయారైంది. చూసాం కొద్దిరేళ్ల క్రితం ఏం జరిగిందో. షేక్ హసీనాను పదవీచ్యుతి చేసిన తర్వాత ఏం జరుగుతుందో మనం చూస్తున్నాం. ఏ విధంగా బంగ్లాదేశ్ మనకు పక్కలో బల్లెల్లాగా తయారైందో చూస్తున్నాం. ఇటువంటి సమయంలో అక్కడ వెస్ట్ బెంగాల్లో ఎటువంటి ప్రభుత్వం అధికారంలో ఉండాలి అన్నది మనం చూడాలి. ఇప్పుడు బెంగాల్లో 2011 నుంచి 15 సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా ఆమె ఉన్నారు. అంతకుముందు కమ్యూనిస్టు ప్రభుత్వం ఉంది. అన్ని ప్రభుత్వాలు కూడా అక్కడ ఎంకరేజ్ చేసింది ఏంటంటే బంగ్లాదేశ్ నుంచి వలసల్ని ఎంకరేజ్ చేశాయి. దీనిలో చాలా మంది అనుకోవచ్చు ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది, కేంద్ర ప్రభుత్వం చేతిలో కదా అని అనుకోవచ్చు. రోహింగ్యాలు కేంద్ర ప్రభుత్వం వదిలితేనే వచ్చారు కదా, రాష్ట్ర ప్రభుత్వాలు చేతిలో ఏముంటుంది, బిఎస్ఎఫ్ ఉంటుంది కదా అని చెప్పి. బిఎస్ఎఫ్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్, దాని చట్టాన్ని మొన్నే సవరించారు. మొన్నటి వరకు కేవలం బార్డర్ అంటే భారత్ బంగ్లాదేశ్ బార్డర్ దాదాపు 4000 కిలోమీటర్ల వరకు ఉంది. కొన్ని చోట్ల కంచె కూడా లేదు. పాకిస్తాను, చైనాతో పోలిస్తే కూడా చాలా పెద్ద బార్డర్. అస్సాంలో డెమోగ్రఫీ పూర్తిగా మారిపోయింది. అక్కడ అస్సాంలో లోకల్ ముస్లింస్ బంగ్లాదేశ్ నుంచి వచ్చిన ముస్లింస్ ని వ్యతిరేకిస్తున్న పరిస్థితి. సేమ్ వెస్ట్ బెంగాల్లో కూడా కొన్ని చోట్ల భారతీయ జనతా పార్టీకి ఓట్లు పడ్డాయని చెప్పారు. అక్కడి నుంచి వచ్చిన ముస్లింస్, బంగ్లాదేశ్ నుంచి వచ్చిన ముస్లింస్ లేదా రోహింగ్యాలు, వీళ్ళంతా ఇప్పుడు దేశవ్యాప్తంగా విస్తరించారు. హైదరాబాద్ లో మహేశ్వరంలో రోహింగ్యాలు ఉన్నారు. చాలా మంది అడగొచ్చు మరి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏం చేస్తుంది అని చెప్పి. వీళ్ళంతా వచ్చింది 2013 కంటే ముందు. 2011 నుంచి 2013 సమయంలో మనకు గుర్తుండే ఉంటుంది. షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరకపూడి గాంధీ మిమ్మల్ని ఎవరేం చేయలేరు, బంగ్లాదేశ్ నుంచి వచ్చినా ఏమొచ్చినా సరే, వీడియో వైరల్ అయింది. వీఆర్ సింపథెటిక్ టువర్డ్స్ రోహింగ్యాస్ అని చెప్పిన సందర్భం అప్పుడు ఆయన బీఆర్ఎస్ లో ఉన్నారు. వలసలు ఇప్పుడు కాదు. అస్సాంలో 1980s 90s వస్తే బోడోల్యాండ్, బోడో పీపుల్స్ ఫ్రంట్ నిన్న భారతీయ జనతా పార్టీతో కలిసి పోటీ చేసింది. గిరిజనుల ఏమంటారు, గిరిజనుల పొట్టగొట్టారు అక్కడ వేరే దేశం నుంచి వచ్చిన వాళ్ళు. అందుకనే అక్కడ ఎక్కడా లేనిది ఎన్ఆర్సీ దేశవ్యాప్తంగా ఫస్ట్ ఇంప్లిమెంట్ చేసింది అస్సాంలో. నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ అని చెప్పి ఇంప్లిమెంట్ చేసింది ఎక్కడ, అస్సాంలో. సుప్రీంకోర్టు దానికి ఎన్ఆర్సీ ఇంప్లిమెంట్ చేయమని చెప్పింది. డెమోగ్రఫీ మారిపోయింది. సో జ్యోతి బసు ప్రభుత్వం, బుద్ధదేవ్ భట్టాచార్య ప్రభుత్వం, మమతా బెనర్జీ ప్రభుత్వాలు, ఈ ప్రభుత్వాలు ఉన్నప్పుడు కంటిన్యూస్ గా ఇన్ఫిల్ట్రేషన్ జరుగుతూనే ఉంది. బిఎస్ఎఫ్ జవాన్లు ఎంత ఉన్నా 4000 కిలోమీటర్ బార్డర్ ని కాపాడలేం. పాకిస్తాన్ కొన్ని కిలోమీటర్ల వరకు నీళ్లు ఉంటాయి. అంటే బహుశా గంగా నదో అదో ఉంటుంది, తీస్తా జలాలు ఉంటాయి. ఇటువంటి చోట ఇన్ఫిల్ట్రేషన్ ఈదుకుంటూ వస్తే కూడా కాపాడలేని పరిస్థితి. ల్యాండ్ బార్డర్ కాదు మొత్తం. ఎంత బిఎస్ఎఫ్ జవాన్లు ఉన్నా సరే. సో కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది అని అనుకోవచ్చు. రెండవది, సంతుష్టీకరణ విధానాలు పరాకాష్ఠకు చేరాయి. మన హైదరాబాద్ లో ఎన్నిసార్లు రామనవమి శోభాయాత్ర చేస్తున్నాం, హనుమాన్ జయంతి చేస్తున్నాం. ఏమైనా జరిగింది ఇన్సిడెంట్?
ఏమీ లేదు. మరి మమతా బెనర్జీ హయాంలో రామనవమి శోభయాత్ర చేసిన ప్రతిసారి హిందువులు చచ్చిపోవడమే. ఓకే. వాళ్ళు వచ్చి దాడులు చేయడం, హిందువులు చచ్చిపోవడం. సో దేశ భద్రత దృష్ట్యా ఒక జాతీయవాద ప్రభుత్వం అక్కడ ఏర్పడాల్సిన అవసరం ఉంది. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఈ ఇన్ఫిల్ట్రేషన్ ను ఆపాలి. ఇన్ఫిల్ట్రేషన్ వస్తే మరి అందరు రానివ్వాలి కదా. బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళు అక్కడ ఇప్పటికీ 1.5 కోట్ల మందికి పైగా హిందువులు ఉన్నారు కదా. 8% హిందూ పాపులేషన్ ఉంది. 30% ఉండే ఇంతకుముందు దేశ విభజన సమయంలో. 16 కోట్ల మందిలో ఇప్పుడు 1.5, 1.6 కోట్ల మంది హిందువులు ఉన్నారు. లెక్కకు 5 కోట్ల మంది హిందువులు ఉండాలి. దేశ విభజన సమయంలో 30% అంటే ఇప్పుడు 16 కోట్ల పాపులేషన్ అంటే 5 కోట్లకు పైగా హిందువులు ఉండాలి. కానీ బలవంతంగా మతం మార్చి వాళ్ళని బెదిరించో, అది చేసో, ఇది చేసో లాస్ట్కి 8% తీసుకొచ్చారు. ఆ 8% హిందువులు కూడా చంపేస్తున్నారు. సో ఒక బలమైన ప్రభుత్వం అక్కడ సరిహద్దులో ఉండాలి. ఎందుకంటే బంగ్లాదేశ్తో మన సంబంధాలు, కొద్దిమంది అంటారు డీజిల్ పంపిస్తున్నారు, పెట్రోల్ పంపిస్తున్నారు. అరే, అంతర్జాతీయ సంబంధాల దృష్ట్యా డీజిల్ బంగ్లాదేశ్ ప్రజలందరూ చచ్చిపోవాలని మనం కోరుకుంటామా? కోరుకోం కదా. మానవతా సాయం ఎంతో కొంత ఇస్తే అక్కడ ప్రభుత్వం మారుతుంది అనుకుంటాం. ఇక్కడ మొన్నటి వరకు ఉన్న ప్రభుత్వం మనకు పూర్తి మహమ్మద్ యూనిస్ పూర్తి వ్యతిరేక ప్రభుత్వం. ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత స్నేహహస్తం చేస్తున్నాం. షేక్ హసీనాతో మనకు మంచి రిలేషన్స్ ఉండేవి కదా. ఇప్పుడు ఈ రెహమాన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత, బిఎన్పి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళకి స్నేహహస్తం మనం చేస్తున్నాం. డీజిల్ మనం ఇచ్చామంటే డీజిల్ ఏదో ఒకటి మీరు తప్పు చేయకండి రా బాబు, అక్కడ మా హిందువులను చంపకండి, మనం గతంలో లాగా సంబంధాలు పునరుద్ధరించామని చెప్తున్నాం. అంతే తప్ప డీజిల్ ఇచ్చింది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. అందరు చావాలని కోరుకుంటే అక్కడ మన హిందువులు కూడా ఉన్నారు కదా, 1.5 కోట్ల మంది. సో ఒక జాతీయవాద ప్రభుత్వం ఏర్పడడం అన్నది ప్రతి జాతీయవాది కూడా చాలా సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న పని. ఎందుకంటే మమతా బెనర్జీ మొదటి నుంచి ఈ సంతుష్టీకరణ విధానాలు ఏం లేవు. ఎన్డీఏ ప్రభుత్వంలో వాజ్పేయి హయాంలో రైల్వే మంత్రిగా పనిచేశారు. ఆమె ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఆమె సంతుష్టీకరణ విధానాలు, మైనారిటీ అప్పీజ్మెంట్, మైనారిటీలకు ఇవ్వండి పథకాలు, కానీ అప్పీజ్మెంట్ చేసి అక్కడ హిందువుల మీద ఎన్ని దాడులు జరిగాయి, ఎంతమంది చచ్చిపోయారో తెలియదు. నాట్ ఓన్లీ ఏమంటారు హిందూ ముస్లిం అనే కాదు, లెఫ్ట్ వాళ్ళని చంపింది, రైట్ వాళ్ళని కూడా చంపింది. పంచాయతీ ఎన్నిక జరిగినా, అసెంబ్లీ ఎన్నిక జరిగినా, ఇప్పుడు ఈ పార్టీకి మొన్న లాస్ట్ టైం మమతా బెనర్జీ 200 సీట్లతో అధికారంలోకి వచ్చినప్పుడు విత్ ఇన్ నెల రోజుల్లో ఎంతమందిని చంపారో గుర్తుంది. 2011లో లెఫ్ట్ ఫ్రంట్ ఓడించి అధికారంలోకి వచ్చినప్పుడు వామపక్షాల వాళ్ళు ఎంతమంది చంపారో మనకు గుర్తుంది. ఇప్పుడు అక్కడ లెఫ్ట్ ఓటు బ్యాంక్ నిన్న చూస్తే 4% వచ్చింది. 4% ఓటు లెఫ్ట్. ఎక్కడ ఇదివరకు 50%, ఎక్కడ 4%. అంటే లెఫ్ట్ వాళ్ళంతా రైట్ వైపు ఇంకా వాళ్ళ ఐడియాలజీ కూడా మార్చుకోవాల్సి వచ్చింది మమతా బెనర్జీ దాటికి. సో అక్కడ ఒక జాతీయవాద ప్రభుత్వం ఏర్పడాల్సిన అవసరం దేశ భద్రత దృష్ట్యా చూసినా, ఇంకే వేరే విధంగా చూసినా, ఆ రోహింగ్యాలు ఇప్పుడు బంగ్లాదేశ్లో బెంగాల్లో లేరు, దేశంలో అన్ని మూలలకు వచ్చేశారు. మహేశ్వరంలో చూడండి, నిన్ను అడిగారు ఎవరో బంగ్లాదేశ్ కాలనీలు అంటే, మహేశ్వరంలో చూడండి ఎంతమంది ఓటర్స్ ఉన్నారు. విశ్వ హిందూ పరిషత్ ధర్నా వేసింది అక్కడ. ఏం చేస్తారు మరి కేంద్ర హోంశాఖ అంటే, వచ్చిన వాళ్ళని ఏం చేయరాదు, ఆధార్ కార్డు తీసుకున్నారు, ఎలక్షన్ ఐడి తీసుకున్నారు, ఇట్లా ఎస్ఐఆర్ వస్తే ఇట్లా తొలగించడం చేయగలవు అంతే. ఇప్పుడు ఆ ఎస్ఐఆర్ కిందనే కదా ఓట్లు తొలగించింది. అందుకనే సిఏఏ ఎన్ఆర్సీ తీసుకొచ్చింది, సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ కానీ ఎన్ఆర్సీ కానీ. సో మాట్లాడదాం. మనతో పాటు జాతీయవాదులనే ప్రత్యేకంగా నేను డిబేట్ పిలిచాను. ఎందుకంటే ప్రతి జాతీయవాది సెలబ్రేట్ చేసుకోవాల్సిన తరుణం. మన దేశ భద్రత ఇప్పుడు కాంప్రమైజ్ కాకుండా ఉంటుంది అని మనం అనుకుంటాం. కాబట్టి ప్రత్యేకించి జాతీయవాదులని డిబేట్కు మనం పిలవడం జరిగింది. ప్రియా చౌదరి గారు ఉన్నారు మనతో పాటు, అదేవిధంగా మామిడి గిరిధర్ గారు ఉన్నారు, నేషనలిస్ట్ హబ్ నుంచి సాయి గారు ఉన్నారు, మాధవి చౌదరి గారు లాస్ట్ దాదాపు ఎలక్షన్ క్యాంపెయిన్ అంతా కూడా ఆమె అక్కడే ఉండి పర్యవేక్షించారు, వెస్ట్ బెంగాల్లో క్యాంపెయిన్ మొత్తం కూడా ఉన్నారు. సో ముందుగా సాయి గారు, సో ప్రతి జాతీయవాది సెలబ్రేట్ చేసుకోవాల్సిన తరుణం.
దేశం ఇక భద్రంగా ఉంటుంది. ఇక నుంచైనా సరే, వచ్చిన వాళ్ళు వచ్చారు కానీ ఇంకా కొత్తగా రారు, ఇన్ఫిల్ట్రేటర్స్ రారు, అక్కడ ఒక స్ట్రాంగ్ గవర్నమెంట్ ఉంటుంది అని అనుకోవచ్చా? అన్మ్యూట్ చేయండి సాయి గారు. ఎస్, మీరు చెప్తున్నట్టుగా ఫస్ట్ అసలు నిజంగా చెప్పాలంటే ఇవాళ ఈ ఎన్నికని అగౌరవపరిచే విధంగా, అంటే ఈ ప్రజలిచ్చిన తీర్పుని తప్పుబట్టే విధంగా, ప్రజలిచ్చిన తీర్పుని కూడా అవమానపరిచే విధంగా మాట్లాడుతున్న వాళ్ళకి నిజంగా నేను ఒక క్లియర్ విషయం చెప్దాం అనుకుంటున్నాను. సో బేసికలీ మన దగ్గర ఏమంటే ఏ బ్యాడ్ వర్క్ మ్యాన్ ఆల్వేస్ బ్లేమ్స్ హిస్ టూల్స్ అని ఒక సామెత ఉందండి. పని చేత కానివాడు పనిముట్లను నిందిస్తాడు అని. సో ఎప్పుడు కూడా ఇది నేను చాలా వరకు నమ్ముతాను. మనము ఎలక్షన్స్ లో విజయం సాధించడానికి ఏం చేయాలో అవి చేయకుండా, ప్రజల్లోకి వెళ్ళడానికి కావాల్సిన ఏం చేయాలో అవి చేయకుండా, ప్రజల మూడేంటో అర్థం చేసుకోకుండా, ప్రజల ఆలోచనల్ని కనీసం పరిగణలోకి తీసుకోకుండా వీళ్ళు కొన్ని రూల్స్ ఫార్ములాస్ పెట్టుకుంటారు. యాక్చువల్లీ ప్రభుత్వ వ్యతిరేకత అనగానే 20% ఓట్లు పక్కన పెట్టేద్దాం, ఖచ్చితంగా ప్రభుత్వ వ్యతిరేకత ఉంటుంది, దీని మీద మనం ఆలోచించాలి. అప్పీస్మెంట్ అనగానే ఒక్కొక్క పర్టికులర్ వర్గము ఒక ఓటు బ్యాంక్ ఉంటుంది, ఆ ఓటు బ్యాంక్ ను మనం తీసుకొచ్చుకుంటే సరిపోతుంది. దీనికి ఇంకా అసలు వేరే ఏమి ఉండవు అనమాట. గవర్నెన్స్ అంటే ఎలా చేయాలి, ఎంత చేయాలి. 2026లో ఉన్నాము మనము. ఇదివరకు అంటే 30-40 ఏళ్ల క్రితము బూత్ క్యాప్చరింగ్లు, ఓటు క్యాప్చర్, నాకు తెలుసు మా నాన్న ప్రిసైడింగ్ ఆఫీసర్ గా ఉండేది ఎలక్షన్స్ టైంలో. మాకు తెలుసు ఆ టైంలో ఎంత దారుణమైన పరిస్థితులు ఉండేదో. నేను సిరిసిల్ల నుంచి వచ్చిన వాడిని, అంటే ఆ టైంలో ఎలా ఉంటుందో మాకు తెలుసు. మొత్తం ఈ 75 ఏళ్ల చరిత్ర, మొత్తం ఎన్నికల చరిత్ర అంతా చాలా అద్భుతంగా ఉంది. ఇప్పుడు బీజేపీ వచ్చినాక ఎన్నికల్ని మొత్తం భ్రష్టు పట్టిస్తున్నారనే ఒక భావన ఏదైతే ఉంది చూసారా, ఇక్కడ పాపం వాళ్ళని చూస్తుంటే ఒక్కోసారి జాలేస్తుంటది, ఒక్కోసారి సర్లే వాళ్ళు అలాగే ఆలోచిస్తూ ఉండని వాళ్ళ పనిలో వాళ్ళు ఉంటారు, జాతీయవాదులు గెలుస్తుంటారు, మంచిదే కదా అనిపిస్తుంది. సో ఫస్ట్ టైం నాకు అనిపించేది ఏంటంటే అండి, స్వతంత్ర భారత చరిత్రలో లేదా అంతకు ముందు అసలు బెంగాల్లో ఉన్నంత చైతన్యం ఇంకెక్కడా లేదు. బెంగాల్ ఇవాళ ఆలోచించేది 15 సంవత్సరాల తర్వాత భారతదేశంలో మిగతా వాళ్ళు ఆలోచిస్తారు అనేది ఒక సామెత. అట్లాంటి బెంగాల్లో జాతీయోద్యమంకి వందే మాతరం గీతం కావచ్చు, లేకపోతే మన జాతీయ గీతం కావచ్చు, రెండింటినీ తీసుకొచ్చినటువంటి ఒక అద్భుతమైనటువంటి రవీంద్రనాథ్ ఠాగూర్ గారు, బంకిం చంద్ర చటర్జీ గారు, స్వామి యోగానంద లేదా స్వామి పరమహంస యోగానంద గారు, లేకపోతే స్వామి వివేకానంద, అంత గొప్ప గొప్ప మహనీయులు పుట్టినటువంటి నేల మీద ఫస్ట్ 30-40 సంవత్సరాల కమ్యూనిస్ట్ పాలన అదొక బాధ. ఆ తర్వాత వచ్చినటువంటి టీఎంసీ ఇంకంతకంటే దారుణం. ఓకే, వీటన్నిటి తర్వాత ఒక చరమగీతం పాడి వాళ్ళు ఏదో జాతీయవాద ప్రభుత్వం వచ్చింది. సో ఐ ఎక్స్పెక్ట్ ఈసారన్నా మేము బంగ్లాదేశ్ కి, గిరిధర్ గారిని కూడా స్క్రీన్ లో చూస్తున్నాను కాబట్టి, గిరిధర్ గారు నేను బంగ్లాదేశ్ కు వెళ్ళి వచ్చాము. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ ఎంత సంతోషంగా ఫోన్లు చేస్తున్నారంటే వాళ్ళ ఆనందానికి అవధులు లేవు. నిజంగా బంగ్లాదేశ్ లో ఎలక్షన్ జరిగితే ఎంత ఆనందపడుతున్నారో వెస్ట్ బెంగాల్ లో అంత ఆనందపడుతున్నారు వాళ్ళు, వెస్ట్ బెంగాల్ ఎలక్షన్స్ మీద. అంటే చెప్తున్నాను, అంటే అక్కడ ఉన్నటువంటి హిందువులకేమో ఒక న్యాయము, అక్కడ నుంచి వచ్చినటువంటి చొరబాటుదారులకేమో ఓటర్ కార్డులు ఉంటాయి, ఆధార్ కార్డులు ఉంటాయి, అన్ని ఉంటాయి, వాళ్ళకి సకల సౌకర్యాలు ఉంటాయి, వాళ్ళతో ఇంటర్ని చూసుకున్నట్టుగా వాళ్ళకేదో ఓటు బ్యాంక్ లాగా మార్చుకున్నటువంటి విధానాలకు ఇవాళ ప్రజలు కర్రు గాల్చి వాత పెట్టారని మన తెలంగాణలో అంటారు. అట్లాంటి తీర్పునిచ్చారు, విచ్ ఇస్ ఎ గ్రేట్ థింగ్. ఇది ఒక నిజంగా ఈ మార్పు భారతదేశపు మీరు ఆ మ్యాప్ చూస్తే, ఎలక్షన్ మ్యాప్ చూస్తే మనకు కనబడుతుంది, పడమర నుంచి తూర్పు వరకు మొత్తం కాషాయమయం అయిపోయింది అని చెప్తున్నారు. మిగతా అన్ని రాష్ట్రాలు పక్కన పెడితే అసలు నాకు బెంగాల్లో ఎలక్షన్ గెలవడం అనేది, బెంగాల్లో ఒక జాతీయవాద ప్రభుత్వం రావడం అనేది ఈ దేశానికి ఒక దేశ ఎన్నికల చరిత్రలోనే ఒక మైలురాయి, ఎలక్షన్ స్ట్రాటజీస్ లోనే ఒక కేస్ స్టడీ. ఓకే ఓకే, ఎస్ మామిడి గిరిధర్ గారు, సెక్యూరిటీ, నేషనల్ సెక్యూరిటీ దృష్ట్యా ఏమైనా ఈ గెలుపు వల్ల, రాష్ట్ర ప్రభుత్వం అక్కడ ఉండడం వల్ల కొత్తగా ఏమైనా అడ్వాంటేజ్ వస్తుందా? భరత్ జీ, మీకు, మీ ప్రేక్షకులకు, అలాగే కో ప్యానలిస్ట్ అందరికీ నా నమస్కారాలండి. ముఖ్యంగా మాకు చరిత్రలో వెళ్ళి చూస్తే కనుక మనకు శ్యామా ప్రసాద్ ముఖర్జీ లేకుండా ఉంటే కనుక బహుశా ఈ రోజు మనం దేనైతే పశ్చిమ బంగాల్ అంటున్నామో అది ఎప్పుడో ఈస్ట్ పాకిస్తాన్ అయిపోయి ఉండేది. దాన్ని విభజన చేయడానికి, హిందువులు మెజారిటీగా ఉన్న ప్రాంతాలని భారతదేశంలో ఉంచడానికి ఆయన చాలా కృషి చేశారు. అలాగే ముందర భారతీయ జనసంఘ్, దాని తర్వాత భారతీయ జనతా పార్టీకి అంటే ప్రేరణ, దానికి సంబంధించినటువంటి ఆలోచన దృక్పథం అంతా కూడా వచ్చింది. కాబట్టి ఆయన జన్మస్థలి అయినటువంటి బంగాల్లో ఇంతవరకు
దాష్టికం ఇంతవరకు అంత చూసింది, చవి చూసినటువంటి ప్రాంతం మొదటిసారి ఈరోజు స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటున్నారంటే కనుక అది మహా గొప్ప శుభపరిణామం కింద భావించారు. ఇంతకంటే నేషనల్ సెక్యూరిటీ కూడా అక్కర్లేదు మీకు. మీ సరిహద్దులు సురక్షితంగా ఉన్నాయంటే కనుక దేశం అంతా సురక్షితంగా ఉంటుంది. సరిహద్దులు వీక్ గా ఉన్నాయంటే కనుక దేశం ఏది సురక్షితంగా ఉంటుంది. ఈ రోజు మహేశ్వరంలో రోహింగ్యాల గురించి చెప్తున్నారు. వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? వాళ్ళు అంతంత దూరాల నుంచి వాళ్ళకు ఫండింగ్ ఇచ్చి ట్రైన్లో కూర్చోబెట్టి ఇక్కడ దాకా తీసుకొచ్చి మహేశ్వరం వాళ్ళ పేరు ఎవరైనా విన్నారా? వాళ్ళు పోని ఇక్కడ వచ్చి సెటిల్ అవ్వాలి, ఇక్కడ వాళ్ళకు ఆసరా కలిగించి వాళ్ళకు ఫండింగ్ ఇచ్చి వాళ్ళు ఉండడానికి వసతి కలిగించి తిండి ఇచ్చి ఇవన్నీ చేసింది ఎవరు? ఆ మొత్తం ఆ ఎకో సిస్టమ్ అంతా కూడాను అక్కడి ప్రభుత్వాలు, ముఖ్యంగా కమ్యూనిస్ట్ ప్రభుత్వాలు 33 దశకాలు 30 సంవత్సరాల పై చిలుకు వాళ్ళు రాజ్యం వెళ్ళినప్పుడు ఇగో ఈ అరాచకం అంతా సృష్టించారు. ఆ ఎకో సిస్టమ్ ని ఊకుమ్మడిగా మనకు మమతా బెనర్జీకి ట్రాన్స్ఫర్ అయింది. అంతేగాని వాళ్ళిద్దరి మీద తేడా లేదు. ఇద్దరు కూడా భారత జాతీయవాదానికి ఎక్కువ మంది రోహింగ్యాలు ఏ పీరియడ్స్ లో వచ్చుంటారు? మీరు రోహింగ్యాల గురించి మాట్లాడుతున్నారు కానీ బంగ్లాదేశీ కాలనీస్ హైదరాబాద్ లో ఉన్నాయన్నా నేను. కరెక్ట్. సో ఇవన్నీ కూడా కమ్యూనిస్ట్ హయాంలో వాళ్ళు అదే పనిగా చేశారు. ఎందుకంటే కమ్యూనిస్టులు అనేది సరిహద్దులు నమ్మరు, జాతీయవాదాన్ని నమ్మరు. కాబట్టి వాళ్ళ ఈరోజు పిన్నారాయ్ విజయ్ అల్లుడు ఒక ముస్లిం, అతనే మొత్తం అక్కడంతా చక్రం తిప్పాడు. మనకు కేరళలో ఏమైందో మనం చూసాము. సో ఈ ప్రాంతం అంతా కూడాను అక్కడ ఇన్ఫిల్ట్రేషన్ కి పర్మిషన్ ఇచ్చి వాళ్ళకు ఇప్పుడైతే ఆధార్ కార్డు వచ్చింది, అప్పుడు రేషన్ కార్డు, ఓటర్ ఐడీలు ఇవన్నీ ఇప్పించింది ఆ ప్రభుత్వమే, కమ్యూనిస్ట్ ప్రభుత్వమే చేసి. కంప్యూటరైజేషన్ లేదు, అంతా ఫిజికల్ గా ఇచ్చారు వాళ్ళకందరికీ అప్పట్లో. రెండవ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే మీరు యాక్చువల్ గా మీరు మనకు హనుమాన్ గఢ్ కానీ, అనూప్ గఢ్ కానీ, మీరు పఠాన్ కోట్ కానీ, ఫిరోజ్పూర్ కానీ, పాకిస్తాన్ బార్డర్ లో ఉన్నటువంటి డిస్ట్రిక్ట్స్ మీరు ఎక్కడికి వెళ్ళినా కానీ కూడా పంజాబ్ లో కానీ, రాజస్థాన్ లో కానీ, గుజరాత్ లో కానీ మీకు ముస్లిమ్స్ కనిపించారు. నేటివ్ ముస్లిమ్స్ కనిపించారు. సరే మన దేశం నుంచి ఉద్యోగాల కోసం వలస వెళ్ళిన వాళ్ళు కనిపిస్తారేమో కానీ అక్కడ ఉన్న వాళ్ళందరూ పాకిస్తాన్ వెళ్ళిపోయారు. వాళ్ళ భూములు వదిలేసి వెళ్ళిపోయారు వాళ్ళందరూ. కానీ బెంగాల్లో వీళ్ళెవరు వెళ్ళలేదు. వీళ్ళని ఆపింది ఎవరు? గాంధీ గారు అక్కడ ఉండి నవకాలిలో ఉండి వీళ్ళందరూ ఆపారు. సో అందుకని దీని మూలాలు అక్కడి నుంచి ఉన్నాయి. మనం ఆ విషయం అర్థం చేసుకోవాలి. పార్టిషన్ దగ్గర నుంచి ఈ మూలాలు ఉన్నాయి. దాని తర్వాత ప్రతి యుద్ధం తర్వాత కూడాను ఈ వలసలాలు రావడం. ఒక హిందువులు మాత్రమే రాలేదు 1971 లో, ముస్లింస్ కూడా వచ్చారు. వాళ్ళని కూడా పీడించడంతో వాళ్ళు కూడా వచ్చారు. సో అప్పటి నుంచి ఇన్ఫిల్ట్రేషన్ నడుస్తూనే ఉంది. వాళ్ళని ఓటు బ్యాంక్ గా దాన్ని కంప్లీట్ గా వాడుకున్నది కమ్యూనిస్ట్ వాడుకున్న సేమ్ ఫార్ములాని ఈవిడ మమతా బెనర్జీ దాన్ని టేక్ ఓవర్ చేస్తుంది. అంటే ఒక మనకు మర్జర్స్ అండ్ అక్విజిషన్ అని చెప్పి మా భాషలో, చారడకొండ భాషలో చెప్తాం కదా, ఈవిడ మర్జర్ టేక్ ఓవర్ చేసింది, అంతకుమించి ఇంకేమీ లేదు. సో ఇది ఈ రోజు సమస్య కాదు, చాలా కాలంగా వస్తున్నటువంటి సమస్య. రోహింగ్యాలని ఎప్పుడైతే వాళ్ళు అక్కడి నుంచి డిస్మిస్ చేశారో, ఇందాక సాయి చెప్తున్నారు కదా, నేను సాయి బంగ్లాదేశ్కి వెళ్ళినప్పుడు మేము చంద్రనాథ్ మందిర్కి వెళ్దామని చెప్పేసి చట్టగ్రామ్ దగ్గర వెళ్ళాం. అది చాలా దూరం ఉందని చెప్పి ఆ కొండ మీదనే కొంత దూరం వెళ్ళాక ఒక శివాలయం ఉంది. అక్కడ మేము రుద్రాభిషేకం చేసుకొని కాక్సస్ బజార్ వెళ్తామంటే కనుక అక్కడ ఉన్న హిందువులు అందరూ కూడా మమ్మల్ని వెళ్ళొద్దు అని ఆపేశారు. ఎందుకంటే కాక్సస్ బజార్ లో ఉన్నటువంటి ఈ రోహింగ్యాలు చాలా రాడికలైజ్డ్. మీరు వెళ్తే కనుక మీరు బతికి తిరిగి రారో అక్కడ అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. ఇన్ఫాక్ట్ అంతటి దాష్టికం వాళ్ళు అక్కడ హిందువులని, బౌద్ధులని, మనకు బర్మాలో, మియన్మార్ లో వాళ్ళని చంపినందుకే మియన్మార్ ప్రభుత్వము, మియన్మార్ బుద్ధిస్టులు వాళ్ళని అక్కడి నుంచి తగిలేశారు, అక్కడి నుంచి తరిమేశారు. వాళ్ళు బంగ్లాదేశ్ నుంచి ఎక్కడ బంగ్లాదేశ్, ఎక్కడ చట్టోగ్రాము, ఎక్కడ మహేష్, ఇంత దూరం వాళ్ళు వస్తున్నారంటే ఆ ఎకో సిస్టమ్ కి కారణం అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు. కాబట్టి ఈ రోజు ప్రభుత్వం మార్పిడి వచ్చిందంటే కనుక మన దేశ రక్షణకు ఒక ఆశ పుట్టింది. కాబట్టి ఇది చాలా కీలకమైనది. మన 2 రాష్ట్రాల్లో కూడా మామూలుగా మహారాష్ట్రలో దేవేంద్ర ఫడ్నవీస్ గెలిచినా, లేదా బీజేపీ ప్రభుత్వాలు ఎక్కడ గెలిచినా కానీ కూడా, హర్యానాలో కావచ్చు, మనకు మధ్యప్రదేశ్, రాజస్థాన్ లో గెలిచినా కానీ ప్రజల తీర్పు అంటారు, మోదీ గారి చలవ అంటారు, ఇటువంటి స్టేట్మెంట్స్ ఇస్తారు. కానీ ఈ 2 రాష్ట్రాల్లో, అస్సాంలో కావచ్చు, బెంగాల్లో కావచ్చు, ఇద్దరు అంటే అక్కడ ఆఫ్ కోర్స్ చీఫ్ మినిస్టర్ ఉన్నారు, అక్కడ పొటెన్షియల్ చీఫ్ మినిస్టర్, ఇద్దరు కూడా హిందూ ముస్లిం అంశమే వాళ్ళకి లేవనెత్తి చాలా క్లియర్ గా సువేందు అధికారి ఏమన్నారంటే హిందువులే ఓటేసి గెలిపించారు. ఈ 77 వార్డ్ లో ముస్లింస్ అందరూ టీఎంసీకి వేశారు, నన్ను గెలిపించింది హిందువులే, నేను హిందువుల కోసం పాటు పడతాను అని చాలా స్పష్టంగా చెప్పారు. అంటే అక్కడ ఎంత డివిజన్ ఉందో అర్థం చేస్తుంది. అసన్సోల్ లో
10 ఏళ్లుగా ఒక దుర్గా అమ్మవారి ఆలయం మూతపడు దాన్ని తెరవాలి తెరవడానికి కోసం అని చెప్పేసి వీళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు ఆర్డర్ ఇష్యూ చేసినా కానీ కూడా మమతా బెనర్జీ గవర్నమెంట్ దాన్ని పర్మిషన్ ఇవ్వలేదు ఓపెన్ చేయడానికి. నిన్న వాళ్ళందరూ తెలిసి అక్కడ సంబరాలు చేస్తున్నారు. అంటే అక్కడ పరిస్థితి ఏంటో మీరు అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఈ దాష్టికం ఎప్పుడో ఒకటి అంతం అవ్వాలి. ఇన్ఫాక్ట్ 5 సంవత్సరాలు లేట్ అయింది నేను అంటాను. బహుశా 5 సంవత్సరాలు ముందరే జరుగుంటే కనుక ఇంత పరిస్థితి ఉండేది కాదు. మహమ్మద్ యూనుస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అక్కడ హిందువులకు ఏం జరిగిందో చూసిన తర్వాత నిజంగా వెస్ట్ బెంగాల్లో ఉన్నటువంటి హిందువులకి భయం పడుతుంది. ఇదే పరిస్థితి కనుక మన దేశంలో మన రాష్ట్రంలో వస్తే, మమతా బెనర్జీ మళ్ళీ గెలిచి వస్తే మన పరిస్థితి ఏమవుతుంది అన్న భయం అప్పుడు పడుతుంది. అంతవరకు వాళ్ళు పెద్ద సరే 4% కమ్యూనిస్ట్ ఓటు బ్యాంక్ పడిపోయింది, 4%. సో మోస్ట్లీ కమ్యూనిస్ట్ ఆల్సో షిఫ్టెడ్ టువర్డ్స్ హిందూ కమ్యూనిస్ట్ షిఫ్టెడ్ టువర్డ్స్ బీజేపీ అనుకోవచ్చా? అంటే కమ్యూనిస్ట్ ఓట్ అంతా ఎప్పుడో మమతాకి షిఫ్ట్ అయిపోయింది, ఇంక్లూడింగ్ హిందూ కమ్యూనిస్ట్ ఎప్పుడో షిఫ్ట్ అయిపోయారు. మిగిలిపోయినటువంటి వాడు కర్రుడు కట్టినటువంటి సపోర్టర్స్, అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ కమ్యూనిస్టులకే ఓటు వేస్తాము అని ఫిక్స్ అయినటువంటి బుద్ధి భ్రష్టి చెందినటువంటి హిందువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ రోజు మేలుకుని వాళ్ళు కూడా బీజేపీకి షిఫ్ట్ అయ్యారు. ఈ రోజు కమ్యూనిస్ట్ పార్టీ ఈవెన్ బెంగాల్లో కూడా ఒక ముస్లిం పార్టీగా తయారైంది. గెలిచిన ఇద్దరు కూడా కమ్యూనిస్ట్ సిపిఐఎం లో గెలిచిన ఇద్దరు కూడా ముస్లింస్. వాళ్ళ కమ్యూనిస్ట్ పార్టీ స్టేట్ ఇన్ఛార్జ్ కూడా మహమ్మద్ సలీం. సో అది కూడా ఒక ముస్లిం పార్టీ అయిపోయింది. అంటే నార్మల్ గా మాకు మతాలకు అతీతంగా ఉంటామని చెప్పుకునేటువంటి కమ్యూనిస్టులు కూడా అక్కడ కమ్యూనిస్ట్ పార్టీలో మిగిలిపోయిన హిందూ ఓటు బేస్ కూడా కంప్లీట్ గా బీజేపీకి షిఫ్ట్ అయింది. అంటే ఇది ఏదో అంటే ఈ బీజేపీ గెలిచింది ఆ విషయం ఒక ఎత్తు అయితే, దీనిని ఎన్కాష్ కాంగ్రెస్ చేసుకొని ఉండొచ్చు, కమ్యూనిస్టులు చేసుకొని ఉండొచ్చు. మమతా బెనర్జీ చేసిన ఈ దాష్టికాలను గెలిచింది ఒకటే అండి, అది మీరు అన్నట్టు ముస్తాఫిజుర్ రహమాన్ గెలిచారు. కాంగ్రెస్ గెలిచిన ఇద్దరు కూడా ముస్లింస్ అక్కడ. కమ్యూనిస్ట్ పార్టీలకు 2 సీట్లు వచ్చాయి. కమ్యూనిస్ట్ ఒకటి, ఏఎస్ఎఫ్ ఒకటి. ఓకే, ఏఎస్ఎఫ్ లేదు, కమ్యూనిస్ట్ ఒకటే వచ్చిందండి. ఆమ్ కమ్యూనిస్ట్ ఒకటే సీట్ వచ్చింది. ఏఎస్ఎఫ్ ఉంది కదా, కాంగ్రెస్ 2 వచ్చింది. ఏఎస్ఎఫ్ కమ్యూనిస్ట్ రిలేటెడా బ్యాక్గ్రౌండా? ముస్లిం పార్టీ. మాధవ్ చౌదరి గారు చెప్పాలి. ముస్లిం కాదు, ఇంకో ముస్లిం పార్టీ. కాంగ్రెస్ నుంచి గెలిచిన, మీరు చెప్పిన కాంగ్రెస్ నుంచి గెలిచిన ఇద్దరు కూడా ముస్లింసే, మహతాబ్ షేక్, జుల్ఫికర్ అలీ. సో మీరు కాంగ్రెస్ 2 కమ్యూనిస్టులు, మిగతా పార్టీల వాళ్ళు కాంగ్రెస్ నుంచి ఇద్దరు గెలిచారు, ఫరూక్ అండ్ రాణి నగర్, ఇద్దరు ముస్లింసే. అండ్ ఏజేయూపీ ఉంది, దానికి సంబంధించి ఒకడే 2 స్థానాల్లో గెలిచాడు, హుమయూన్ కబీర్ 2 స్థానాల్లో గెలిచాడు ఏజేయూపీ. సిపిఎం నుంచి దోమ్కల్ నుంచి ఒకటే గెలిచాడు, అతను కూడా ముస్లిమే. అండ్ ఏఏఎస్ఎఫ్ సెక్యులర్ ఫ్రంట్ ఒకటి ఉంది అక్కడ, దానికి సంబంధించి నౌసాద్ సిద్దికి, అతను కూడా ముస్లిమే. సో యాక్చువల్లీ గెలిచిన వాళ్ళు, మిగతా పార్టీలకు సంబంధించి గెలిచిన వాళ్ళు అందరూ ముస్లింసే. తృణమూల్లో 31 మంది గెలిచారు అవుట్ ఆఫ్ 80. తృణమూల్లో 80 మంది ఎమ్మెల్యేలో 31, 32 ముస్లింస్. 33 మంది ముస్లింస్ గెలిచారు. 33 మంది ముస్లింస్ గెలిచారు. రేపు ఆ పార్టీ 2/3 బయటికి రావాలన్నా రాలేదు. ఇంట్రెస్టింగ్ నెంబర్ ఉంది సార్, యాక్చువల్ ఒక ఇంట్రెస్టింగ్ నెంబర్ ఉంది భరత్ గారు, నేను ఇప్పుడే తీసాను యాక్చువల్. ఇవి ఇప్పుడు అందరూ కూడా 20,000 ఓట్లతోటి ఓడిపోయింది, 20,000 లోపల ఇదేదో ఎస్ఐఆర్ వల్ల జరిగింది అని మాట్లాడుతున్న వాళ్ళకి, టిఎంసి ఓడిపోయిన స్థానాల్లో మొత్తం 20,000 పైచిలుకు, అంటే 20,000 మెజారిటీ కంటే ఎక్కువ స్థానాల్లో టీఎంసీ ఓడిపోయింది 132 నియోజకవర్గాలు. 132 నియోజకవర్గాలు అంటే ఆల్మోస్ట్ మ్యాజిక్ ఫిగర్ 148. అంటే మీరు చూడండి, 132 నియోజకవర్గాల్లో టీఎంసీ 20,000 పైచిలుకు మెజారిటీతో ఓడిపోయింది. సో ఈ ఎస్ఐఆర్ ఇవన్నీ కాదు, ఇది హిందూ దాని ఏమంటారు, రివైవల్ అంటారు, హిందూ చైతన్యం ఇది, దేర్ ఇస్ నో డౌట్. అండ్ మీరు నాకు గెలిచిన వాళ్ళు ముస్లింస్ గెలిచారు, ఆ మొత్తం మెజారిటీ స్థానాలు ముస్లింలు ఉన్న దగ్గర గంపగుత్తగా అటు కొట్టారు, హిందువులు గంపగుత్తగా బీజేపీ వైపు నిలిచారు. మాధవ్ చౌదరి గారు, పార్లమెంట్ ఎలక్షన్స్ లో 10-12 సీట్లు వచ్చాయి భారతీయ జనతా పార్టీకి. సరే, అసెంబ్లీలో మొన్న 4 సీట్లు నుంచి 3 సీట్ల నుంచి 77కి వచ్చారు. అంతకుముందు 2019 పార్లమెంట్ కూడా బాగానే వచ్చాయి. ఎట్లా ఈ 2 ఏళ్లలో మార్పు ఏం సాధ్యమైంది? అప్పుడు గాంధీ ఇప్పుడు ఏం జరిగింది?
భరత్ గారు, ముందుగా మీకు అట్లాగే ప్యానెల్లో ఉన్న అందరికీ కూడా నమస్కారం. మీకు కూడా అభినందనలు. మీరు అక్కడ ప్రచారం మొత్తం దాదాపు అక్కడే అన్ని ఎంత 45 days ఉన్నారా? 45 days ఉన్నా భరత్ గారు. చెప్పండి. అండ్ అది నా అదృష్టంగా నేను భావిస్తాను. ఎందుకంటే వెస్ట్ బెంగాల్ లో అసలు ఇవాళ మార్పు అనేది ఇట్ ఈస్ నెసెసరీ. అక్కడ ఎందుకు అవసరం ఏంటి అనేది ఇందాక గిరిధర్ గారు గాని సాయి గారు గాని చాలా అనేక విషయాలు చెప్పారు. కానీ భరత్ గారు మీకు ఒక్క విషయం చెప్తాను. నేను అక్కడ దిగినాక ఫస్ట్ అంటే నేను ఆఫీస్కి వెళ్ళినాక ఆఫీస్ లో కొంతమందితో మాట్లాడితే లిటరల్లీ భరత్ గారు మహిళలు వాళ్ళ పర్సుల్లోంచి కారపొడిను పెప్పర్ స్ప్రేలు తీసి చూపించిన పరిస్థితి భరత్ గారు. అంటే అక్కడ ఎలాంటి పరిస్థితిలో మహిళలు ఉన్నారనేది మీరు ఒకసారి ఆలోచించాలి. సో ది ఎంటైర్ ఎలక్షన్ ఎస్పెషలీ ఈసారి కనుక చూసుకుంటే మహిళలు ప్లేడ్ అండ్ వెరీ ఇంపార్టెంట్ రోల్. ఇవాళ మహిళలు నిజంగానే వాళ్ళు బయటకు వచ్చి ఓట్లు వేసే విధంగా ఇవాళ అక్కడ ఎలక్షన్ కమిషన్ పనిచేసింది కాబట్టి స్వచ్ఛందంగా ఇవాళ వాళ్ళు వచ్చి ఓట్లు వేయగలిగారు కాబట్టి ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరగడానికి కృషి జరిగింది కాబట్టి ఇవాళ ఈ రిజల్ట్ వచ్చింది. అంటే మాధవి గారు మహిళా ఓటర్లలో మమతా బెనర్జీకి బలమైన సపోర్ట్ ఉండేది కదా, అది ఎందుకు తగ్గింది? లేదండి, మీరు అంటే లాస్ట్ టైం ఏమైంది అని అంటే మమతా బెనర్జీ ఏదైతే మహిళలకి 1500 ఇచ్చిందో దాంతోనే ఓట్లు పడ్డాయని అందరూ అనుకుంటున్నారు. కానీ ఒకటి మీరు గుర్తుంచుకోండి, ఇప్పుడు దాకా మహిళలు ఇంత పెద్ద ఎత్తున ఎలక్షన్ ఓట్ వేయటానికి ఎక్కడా కూడా బూతులకు వచ్చిన పరిస్థితి లేదు. అసలు బూతులకి ఎవరినన్నా హిందువులు లేకపోతే అగేన్స్ట్ టీఎంసీ వాళ్ళు వచ్చి ఓట్లు వేసే పరిస్థితి ఉందని మీరు అనుకుంటున్నారు? అక్కడ లేనే లేదు. ఇవాళ అక్కడ నేను అందుకని మీకు 2 విషయాలు, ఒకటి మహిళల గురించి చెప్పాను, రెండోది ఒక అతను అక్కడ దగ్గరగా 900 పైన ఓటింగ్ ఉన్న ఒక అంటే కమ్యూనిటీ బేస్డ్ అక్కడ వాళ్ళందరూ ఒక అతను వెళ్ళి ఎలక్షన్ కమిషన్ కి ఒక లెటర్ రిప్రజెంటేషన్ ఇచ్చారు. ఇక్కడ 900 పైన ఓట్లు ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఒక బూత్ పెట్టండి అని చెప్పి. సరే, అక్కడ ఎలక్షన్ కమిషన్ అక్కడ బూత్ ఏర్పాటు చేస్తే మీరు నమ్మరు, బూత్ ఏర్పాటు చేయడానికి ఎలక్షన్ కమిషన్ అన్ని చేస్తే 3 రోజుల్లో వాళ్ళకి నోటీసులు వెళ్ళి బిల్డింగ్లకి నీళ్లు కట్ ఆఫ్ చేశారు, ఎలక్ట్రిసిటీ కట్ ఆఫ్ చేశారు. తర్వాత ఆ బిల్డింగ్లను పడేసే ప్రయత్నం ఇవాళ టీఎంసీ చేసింది. అంటే ఎవరో కూడా స్వచ్ఛందంగా వెళ్ళి ఓట్లు వేసే ప్రసక్తి లేదు. నిజంగానే ఫ్రీగా వాళ్ళు వెళ్ళి ఓట్లు వేయగలిగితే లాస్ట్ టైమే ఈ రిజల్ట్ వేరేలాగా ఉండేది. కానీ ఎక్కడా కూడా వాళ్ళు అన్ని చోట్ల కూడా ఈ టీఎంసీ గూండాలతో భయభ్రాంతులు గురి చేసి ఎవరు కూడా స్వచ్ఛందంగా ఫ్రీ అండ్ ఫెయిర్ గా వచ్చి ఓటేసే పరిస్థితి లేదు వెస్ట్ బెంగాల్లో. అందుకని ఈసారి ఇన్ స్పెసిఫిక్ గా కనుక మనం చూసుకుంటే పోలరైజేషన్ ఆఫ్ ఓట్స్ హ్యాస్ డెఫినెట్లీ హ్యాపెన్ టు భారతీయ జనతా పార్టీ. ప్లస్ భారతీయ జనతా పార్టీ కూడా కొన్నిటిని ఏదైతే ఇవాళ కొన్ని అడ్రస్ చేయాల్సిన ఇష్యూస్ ఉన్నాయో అక్కడ మీరు చూసుకుంటే అన్ఎంప్లాయ్మెంట్ గురించి కానివ్వండి, మహిళలకి ఒక భరోసా కల్పించడం కానివ్వండి, ఇవన్నీ కూడా అడ్రస్ చేసి భారతీయ జనతా పార్టీ తన మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. ఇది ఒక ఎత్తు అయితే ప్రతి ఎలక్షన్ లో మనం కనుక చూసుకుంటే సరే మనం ఓటు పర్సంటేజ్ ఎంత, సీటు పర్సంటేజ్ ఎంత అనేది కాసేపు పక్కన పెడితే మనకి అక్కడ జరిగిన క్రైమ్ హింస కనుక మనం చూసుకుంటే ఎలక్షన్ టైంలో ఏ రకంగా జరుగుతూ వచ్చింది. మిగిలిన టైం అంతా ఒక ఎత్తు అయితే ఎలక్షన్ టైంలో జరిగే హింస చాలా ఎక్కువ. కానీ లాస్ట్ టైం పోస్ట్ ఎలక్షన్ అప్పుడు కూడా క్రైమ్ చాలా విపరీతంగా ఉంది. అంటే ఎలక్షన్ లో ఎవరైతే భారతీయ జనతా పార్టీకి సపోర్ట్ చేశారో అది కార్యకర్తలు అవనండి లేకపోతే న్యూట్రల్ గా ఉన్న వాళ్ళందరినీ సరే ఏ రకంగా 300 మందిని పొట్టను పెట్టుకోవటమే కాకుండా ఎంతో మందిని బయటకి ఇవాళ అక్కడ నుంచి ఆ స్టేట్ నుంచి వేరే స్టేట్ కి వెళ్ళిపోయేటట్టుగా ఇవాళ అక్కడ పరిస్థితులు ఆ రకంగా ఉన్నాయి. ఈ రోజు కూడా చాలా మంది ఆ రాష్ట్రానికి రాలేదు భరత్ గారు. ఎంతో మంది ఫ్యామిలీస్ నిజంగానే మనం ఇవాళ చూస్తున్నాం. ఎలక్షన్ రిజల్ట్స్ రాగానే ఎందుకు కార్యకర్తలు ఏడుస్తున్నారు అని అంటే ఈసారి మా పైన దాడి జరగలేదు, ఇప్పటికీ కొంతమంది మీద దాడి జరుగుతూనే ఉంది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఇట్. కానీ లాస్ట్ టైం జరిగినంత ఇది ఈసారి లేదు అనేది చాలా మంది కార్యకర్తలు నిజంగానే ఈసారి ఏడుపు ఒకటే తక్కువ. ఇవాళ నేను దో ఐఎమ్ నాట్ ఇన్ ఇండియా బయట ఉన్నాను, ఆ టైం జోన్ వేరియేషన్ ఉన్న రిజల్ట్స్ రాగానే ఎంత మంది ఫోన్ చేసి ఏడుపు లిటరల్ అంటే వాళ్ళకి సంతోషం, ఆ సంతోషంతో వచ్చిన కన్నీళ్లు భరత్ గారు. నిజంగానే ఈ ఎలక్షన్ సంతోష్ జీ చెప్పినట్టు ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ఫర్ బెంగాల్, దిస్ ఇస్ ఫర్ ది నేషన్ భరత్ గారు. ఇవాళ మనం వెస్ట్ బెంగాల్ అని అసలు ఇంకా వెస్ట్ అనేది ఎందుకు పెట్టాలో నాకు తెలియదు, అది బెంగాలే ఉండాలి. సో బెంగాల్లో జరిగిన ఈ ఎన్నిక దిస్ ఇస్ ఫర్ ద నేషన్ భరత్ గారు. అందుకని అక్కడ పనిచేసిన కార్యకర్తలు కానివ్వండి, తర్వాత ఓటు వేయటానికి వచ్చిన వాళ్ళందరినీ కూడా నిజంగా ఐ హావ్ టు అప్రిషియేట్ దెమ్. ఎందుకంటే
ఒక భయాన్ని అక్కడ సృష్టించారు. ఆ భయాన్ని ఛేదించడానికి, ఆ భయం పోగొట్టడానికి ఇవాళ ఎలక్షన్ కమిషన్ అట్లాగే కేంద్ర ప్రభుత్వం కూడా అనేక చర్యలు తీసుకోవటం జరిగింది. ఇవాళ సిఆర్పిఎఫ్ వచ్చింది, సిఆర్పిఎఫ్ ఎలక్షన్ నడిపించింది అంటే, లేకపోతే అక్కడ గుండాలతో నడిపిద్దాం అనుకున్నారు వాళ్ళు. టీఎంసీ గూండాలతో నడిపించే ఎలక్షన్ ఇవాళ ఎలక్షన్ కమిషన్ వచ్చి అక్కడ చేయాల్సినవి అన్ని చేసి, అంటే ఇవాళ ఫ్రీ అండ్ ఫెయిర్ గా వచ్చి ఓట్లు వేసుకునే విధంగా ఇవాళ అక్కడ చేసింది. రెండోది భరత్ గారు, ఎస్ఐఆర్ దేనికి తీసుకొచ్చారు? ఇవాళ భారత పౌరులకి ఓటేసే హక్కు ఉండాలి, అంతేగాని వీళ్ళేదో ఆధార్ కార్డు ఇచ్చారు, రేషన్ కార్డు ఇచ్చారు కాబట్టి నేను ఓటు వేయాలి అని వాళ్ళు అనుకోవటం అనేది చాలా తప్పు భరత్ గారు. దాని గురించి మిగతా వాళ్ళు కొంతమంది మాట్లాడటం కూడా అంతకన్నా పెద్ద తప్పు. ఇవాళ ఎలక్షన్ మన దేశంలో, మన రాష్ట్రంలో జరుగుతున్నప్పుడు ఇవాళ 90 లక్షల ఓట్లు తొలగించారు కదా, దీనిలో హిందూ ఓట్లన్నీ, ముస్లిం ఓట్లన్నీ ఏమన్నా ఉందా? భరత్ గారు, ఇవాళ అక్కడ హిందూ ఓట్ల ముస్లిం ఓట్ల అనేది కాసేపు పక్కన పెడితే, ఇవాళ ఎస్ఐఆర్ లో తొలగించిన ఏది తొలగించారు, ఎందుకు తొలగించారు? ఎవరైతే దే ఆర్ నాట్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా వాళ్ళ ఓట్లు తొలగించారు, దాంట్లో తప్పే ఉంది. తర్వాత చాలా మంది చనిపోయిన వాళ్ళు ఉంటారు, కొంతమంది డబుల్ ఓట్లు ఉంటాయి, ఇవన్నీ తొలగించడం జరిగింది. అది రెగ్యులర్ ప్రాసెస్ లో జరిగింది. కానీ వెస్ట్ బెంగాల్ ఇట్ ఇస్ నెససరీ. ఇవాళ ఒట్టి వెస్ట్ బెంగాల్ లోనే కాదు కదా, బీహార్ లో జరిగింది, ఇక్కడ జరిగింది, తమిళనాడులో జరిగింది, అన్ని రాష్ట్రాలలో జరుగుతుంది. ఇవాళ తెలంగాణలో కూడా ఎస్ఐఆర్ ఇంప్లిమెంట్ అవుతుంది, ఎస్ఐఆర్ జరుగుతూనే ఉంది. సో ఎక్కడ లేని విధంగా ఇవాళ ఒట్టి వెస్ట్ బెంగాల్ లోనే మమతా బెనర్జీ వాళ్ళు వచ్చి ఇన్ని మాటలు మాట్లాడుతా అంటే, ఇవాళ ప్రజలు ఇచ్చిన తీర్పును కాదు అన్నట్టుగా నేను ఇంకా ముఖ్యమంత్రి పదవి నుంచి రాజీనామా చేయనట్టు అదేమన్నా ఆవిడ సొంతగా రాసుకుందా? కాదు కదా, ప్రజాస్వామ్యంలో ఉన్నాం. ఈ ప్రజాస్వామ్యంలో ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించాల్సిన అవసరం ఉంది. లాస్ట్ టైం ప్రజలు ఆవిడకి తీర్పు, సరే అది ఏ రకంగా వచ్చినప్పటికీ కూడా ప్రజలు ఆవిడకి అనుకూలంగా ఓట్లేశారు అని భావించి భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా దాని గురించి మాట్లాడాల. కానీ ఇవాళ భారతీయ జనతా పార్టీకి వచ్చిన తీర్పుని కాదని, ప్రజలు ఇచ్చిన తీర్పుని కాదని, ఇంకా నేనే ఉంటాను, ఇదేదో నా రాజ్యం లాగా అన్నట్టుగా మాట్లాడే తీరు ఏదైతే చూస్తున్నాం, దానికి ఇంటి కూటమి నాయకులు ఇచ్చిన సపోర్ట్ చూస్తుంటే నాకు నిజంగా ఇవాళ వాళ్ళ గురించి ఏం మాట్లాడాలో, వాళ్ళ గురించి ఏమన్నాలో కూడా అర్థం కాని పరిస్థితి. రెండోది భరత్ గారు, ఇవాళ అంటే మీరు ఎలక్షన్ మన డిబేట్ స్టార్ట్ అవ్వక ముందు మీరు కొన్ని అనాలిసిస్ చేసుకుంటూ ఇవాళ కేరళ గురించి మాట్లాడారు. అంటే అక్కడ కాంగ్రెస్ ఏదో వచ్చింది అన్నట్టుగా. అంటే ఒకటి భరత్ గారు, అక్రాస్ ది నేషన్ మనం చూసుకుంటే ఇట్ ఈస్ ఎన్డీఏ అండ్ యూపీఏ. సో ఈ ఇండియా అలయన్స్ లో ఉన్న భాగమే ఎల్డిఎఫ్, యూడిఎఫ్, ఈ రెండు కూడా ఇండియా అలయన్సే. ఎవరి మీద ఎవరు గెలిచినప్పటికీ అది ఇండియా అలయన్స్ లోనే ఉంది తప్ప ఎక్కడ కూడా వాళ్ళకి ఇంకా అడిషనల్ అయ్యింది, ఇంకోటి ఏదో వచ్చింది అని అయితే నేను భావించట్లేదు. ఇవాళ టీఎంసీ ఇండి కూటమిలో ఉంది అని చెప్పి వాళ్ళు చెప్తారు, మళ్ళీ కాంగ్రెస్ నాయకులు వచ్చి 294 సీట్లలో మేము పోటీ చేశామని మాట్లాడతారు. అది వాళ్ళకి వాళ్ళు ఆలోచించుకోవాలి. భారతీయ జనతా పార్టీని వ్యతిరేకిస్తూ ఎక్కడి దాకా వచ్చారు అని అంటే, వాళ్ళ పార్టీ గురించి వాళ్ళు ఆలోచించడమే మర్చిపోయారు. ఇవాళ అన్ని చోట్ల కూడా భారతీయ జనతా పార్టీ గురించి విమర్శించడం తప్పితే, ఇవాళ బెంగాల్లో ఫస్ట్ లో వాళ్ళ అధికారంలో ఉన్నారు. వాళ్ళ దగ్గర నుంచి కమ్యూనిస్టుల దగ్గర నుంచి టీఎంసీ తర్వాత భారతీయ జనతా పార్టీ. ఇవాళ తమిళనాడు చూడండి, తమిళనాడు ఎప్పుడు కూడా అంతకు ముందు ఫస్ట్ లో కాంగ్రెస్ ఉండేది, ఆ తర్వాత ఏఐడిఎంకే వాట్ ఎవర్ ఇట్ ఇస్ చేంజ్ అవుతానే ఉంది. ఇవాళ వేరే పార్టీ వచ్చింది. కేరళ మీరు చూడండి. అట్లా అంటే ఈ రాష్ట్రాలన్నింటిలో కూడా ఫస్ట్ లో కాంగ్రెస్, ఇవాళ అస్సాం మీరు చూసినా ఎప్పుడూ కూడా కాంగ్రెస్ నుంచి అది మారినాక ఒకసారి భారతీయ జనతా పార్టీ వచ్చినాక మేము అక్కడ డెవలప్మెంట్ ఎజెండా ముందుకు తీసుకెళ్లి ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు ప్రభుత్వాలు ఏర్పాటు చేసుకుంటూ, గుజరాత్ లో 6 సార్లు ప్రభుత్వాలు ఏర్పాటు చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. సో వాళ్ళు ఎప్పటికప్పుడు మా మీద ఏడుస్తానే ఉంటే అది మంచిదనే నేను భావిస్తే, అది ఆశీర్వచనంగా భావించి భారతీయ జనతా పార్టీ ఎప్పుడూ కూడా ప్రజలకు ఇచ్చిన హామీల మేరే పని చేసుకోవటానికి పని చేస్తూనే ఉంటది అని చెప్పి ఒకటి చెప్పగలుగుతాను. రెండోది, ఫస్ట్ వెస్ట్ బెంగాల్ లో ఇవాళ నిజంగా ఐ హావ్ టు చెప్పాలి అనంటే ఐ హావ్ టు సల్యూట్ ద కార్యకర్తస్. అంటే 300 మంది కార్యకర్తలు చనిపోయినాక ఇంకా కూడా వచ్చి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు బయటకు వచ్చి పనిచేశారు అని అంటే నిజంగా వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ భరత్ గారు. ఎందుకంటే ఒక భయంతో, నిరంతరం భయంతో ఉండి కూడా రేపు వాళ్ళు ఇచ్చిన ఏదైతే బెదిరింపులు ఉన్నాయో మీకు తెలుసు భరత్ గారు, ఎవరెవరు పనిచేస్తున్నారో మేము నోట్ చేసుకుంటున్నాం, మీ అందరినీ మేము మార్క్ చేసాం అన్నట్టుగా మాట్లాడడం. తర్వాత ఒక ఐపీఎస్ ఆఫీసర్ ని గొంతుని స్లిట్ చేస్తామని చెప్పి జహంగీర్ లాంటి వాడు మాట్లాడడం, మమతా బెనర్జీ అల్లుడు ఏ రకంగా బెదిరింపులు, ఈ బెదిరింపులు ఇటువంటి ఎన్ని ఉన్నా కూడా ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ దీస్ ఆడ్స్ మహిళలు కానీ, కార్యకర్తలు కానీ, యువకులు కానివ్వండి, అందరూ వచ్చి పనిచేసి
అట్లాగే నాయకత్వం, కేంద్ర నాయకత్వం, భారతీయ జనతా పార్టీ యొక్క నాయకత్వం వాళ్ళకి ఒక భరోసా ఇచ్చింది కాబట్టి ఇవాళ అక్కడ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరగటం, ఎలక్షన్ కమిషన్ తీసుకున్న ఏదైతే నిర్ణయాలు కానివ్వండి, అక్కడ తర్వాత సిఆర్పిఎఫ్ లిటరలీ భరత్ గారు, నేను నా రూమ్ నుంచి రోజు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఐసీ సిఆర్పిఎఫ్ వాళ్ళు రోడ్ల మీద మార్చ్ చేయడం. ఎందుకంటే దే హ్యావ్ టు గివ్ కాన్ఫిడెన్స్, ప్రజలకి మేము ఉన్నాం మీకు ఏదైనా అయితే అన్నట్టుగా వాళ్ళు చెప్పటం. సో దాంట్లో సఫలమయ్యారని చెప్పి అందుకని ఇవాళ స్వచ్ఛందంగా తర్వాత ఈ ప్రభుత్వాన్ని పడేయాలని చెప్పి అంత ఓటింగ్ పర్సంటేజ్ కూడా జరిగింది, ఓటింగ్ వచ్చారు కాబట్టి ఇవాళ ఈ రిజల్ట్ మనకు కనపడతాం. భరత్ గారు రైట్, యమునా పాఠక్ గురుకు జాయిన్ అయినారు. ముందుగా ప్రియా చౌదరి గారు, దీది కోట కూలిపోయింది, ఏంటి అసలు బెంగాల్ ఓటర్లు మార్పు కోసం ఓటేశారా లేక స్థానిక సమస్యలపై అసంతృప్తితో ఓటేశారా? లా అండ్ ఆర్డర్ అవినీతి ఆరోపణలు ఈ ఫలితంపై ఎంతవరకు ఎఫెక్ట్ చూపించాయనుకోవచ్చు? ఫస్ట్ ముఖ్యంగా బెంగాల్ ఉన్నటువంటి గెలిచినటువంటి ప్రతి ఒక్కరికి కూడా కంగ్రాచులేషన్స్. అలాగే ప్యానల్లో ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా శుభాకాంక్షలు. ఎందుకంటే అందరూ ఆల్ ఆర్ ఇన్ హ్యాపీ మోడ్. అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను. మీరు అడిగారు ఏంటి అని అంటే, ముఖ్యంగా నాకు కనిపించింది ఏంటంటే అటు అస్సాం కానివ్వండి ఇటు బంగ్లాదేశ్ కానివ్వండి ఓటు దేశ భద్రత కోసం వేశారనిపించిందంటే. ఎందుకనంటే లాస్ట్ టైం నుంచి మనం చూస్తున్న బంగ్లాదేశ్ ఇష్యూ మనం చూసిన తర్వాత, అలాగే ఇప్పుడు వెస్ట్ బెంగాల్ కానీ అటు అస్సాం కానీ చాలా నలిగిపోయినటువంటి అంశం. అలాగే నియంతృత్వ ధోరణిలో ఎంత నలిగిపోయింది అనేటటువంటిది కూడా చాలా చూసినాం. ఇవాళ నాకు అనిపించింది ఏంటంటే హిందువు ఎంత స్ట్రాంగ్గా నిలబడ్డాడు అనంటే ఇవాళ దేశ భద్రత ముఖ్యము అనేటటువంటి దాన్ని మాత్రము ఈరోజు బీజేపీ చాలా బలంగా తీసుకెళ్ళింది. అలాగే హిందువు బలంగా ఫీల్ అయ్యాడు కాబట్టే ఈ ఓటు లోపల ఉన్నటువంటి ఆ సిచ్యుయేషన్స్ కంటే కూడా దేశ భద్రత అనేటటువంటి దాని మీద ఎక్కువ ఓటింగ్ జరిగింది అనేటటువంటిది నేను భావిస్తున్నా. ఇకపోతే మీరు అన్నట్టుగా ఏంటంటే ఇప్పుడు మమత, ఇక ఆవిడ్ని మమతా బెనర్జీ అనే కంటే మమతా బేగం అంటే బాగుంటుందేమో. అతి భయంకరమైనటువంటి పాలన. నిజంగా ఒక మహిళ ఇంత నియంత్రణని చూసామండి. ఒక ఇందిరాగాంధీని చూసాము, అలాగే జయలలితను చూసాం, కానీ ఇంత నీచంగా ఇంత క్రూరంగా మాత్రం వాళ్ళైతే లేరు. వాళ్ళని మించిపోయినటువంటి దీంతో ఈవిడ ఇంతసేపు కూడా ఓటు బ్యాంక్ ని ఇది చేసుకోవడానికి ఆవిడ పాలిటిక్స్ చేసింది తప్ప వెస్ట్ బెంగాల్లో ఎక్కడైనా డెవలప్మెంట్ అనేటటువంటిది ఉందా? ఒకప్పుడు వెస్ట్ బెంగాల్ ఏంటండి, ఎంత రిచ్ స్టేట్ అది, మేధో సంపత్తి ఉన్నటువంటి రాష్ట్రము, ప్లస్ అలాగే చాలా సంపన్నులు ఉన్నటువంటి రాష్ట్రము. ఇవాళ అడ్డా కూలీల కింద తయారు చేసినటువంటి వైనం చూస్తే అటు కమ్యూనిస్టులు పరిపాలించినటువంటి ఆ శకం కానివ్వండి, మమతా బెనర్జీ శకం కానివ్వండి, మొత్తం అంతా నేలమట్టం చేసి అవతల పడేశాడు. అక్కడ ఉన్నటువంటి అభివృద్ధిని కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి మేధో సంపత్తిని కానివ్వండి, జాతీయ భావం అని కనిపించిన ప్రతి చోట అణిచివేతకు గురవటం అనేటటువంటిది జరిగింది. ఈ రోజు నిజంగా అణిచివేతకి గురయ్యి ఈరోజు డూ ఆర్ డై అనేటటువంటి సిచ్యుయేషన్లోకి ఈరోజు హిందూ వెళ్ళిపోయాడు. ఆయన అధికారి కూడా, ఆయన శుభేంద్ర అధికారి గారు కూడా మాట్లాడేటప్పుడు ఏం మాట్లాడుతున్నారంటే, ముస్లిం ఓట్లన్నీ కూడా మమతా బెనర్జీకి ఓటేశారు, బట్ నాకు హిందువులు వేశారు, సిక్కులు వేశారు, జైన్లు వేశారు, బౌద్ధులు వేశారు అని చెప్పేసి ఆయన బాహాటంగా స్ట్రాంగ్ గా పలికాడు అని అంటే, ఇవాళ భారతదేశంలో హిందువు, సిక్కు, బౌద్ధుల ఓటు అనేటటువంటిది ఎంత మేజర్ అయింది. ఇవాళ హిందువులో ఇంత ఐక్యత రావడం అనేటటువంటిది నిజంగా గర్వించదగినటువంటి అంశం అండి. ఎందుకంటే ఈ సెక్యులరిజం అనేటటువంటి దీంట్లో ఎలా ఉన్నామంటే, ఇందాక మన సోదరులు సాయి గారు ఒక మంచి మాట అన్నారు ఏంటంటే, ఇప్పుడు గెలిచినటువంటి దాన్ని కూడా వక్రీకరించి మాట్లాడేటటువంటి వాళ్ళని ఏమనాలి అని. నిజంగా చెప్తున్నాను, ఈ ముఖ్యంగా తెలుగు మీడియా అండి, మీరు ఏమన్నారండి కానివ్వండి, కూర్చోబెట్టి మాట్లాడేటటువంటి మేధావుల్లో లెఫ్టిస్టులు తప్పితే ఇంకెవరు లేరండి, జాతీయవాదులు ఎవరు లేరండి. నిజంగా చెప్తున్నాను కదా, ప్యానెల్లో కూర్చోబెట్టి మాట్లాడాలి అని అంటే వీళ్ళనే కూర్చోబెట్టి అక్కడ ఎస్ఐఆర్ ఎలా అంటే ఎస్ఐఆర్ రావడం వల్ల అక్కడ బీజేపీ గెలిచింది అని ఆయన క్లియర్ గా చెప్పారు. ఏంటనంటే ఒక్కొక్కళ్ళు 20,000 ఓట్ల తేడాతోటి ఓడిపోయారంటే 20,000 ఇంటూ 132 దాదాపు 2 కోట్ల పైన అండి. అంటే అక్కడ ఉన్నటువంటి జనమే కదా దానికి ఇది చేశారు. అంటే ఎప్పుడు చూసినా దాన్ని ఎలాంటి వెర్షన్ తోటి, అంటే ఎంత మనుషుల్ని బ్రెయిన్ ని పొల్యూట్ చేసి అవతల పడేశారంటే, సెక్యులరిజం అంటే నేను ఒకప్పుడు ఏమనుకునేదాన్ని అంటే, సెక్యులరిజం అంటే ఒక ప్రౌడ్ గా ఫీల్ అయ్యేదాన్ని, అబ్బా ఐఎమ్ సెక్యులర్ అని.
నాకు ఎప్పుడైతే రాను ఈ దేవాలయాల మీద జరుగుతున్నటువంటి దాడులు కానివ్వండి, తర్వాత హిందూ మీద జరుగుతున్నటువంటి ఇష్యూ కానివ్వండి, వాడెవడో పనికి మాలిన వెదవ కూర్చొని మల్లెపూలు పెట్టుకుంటే బజారు మనుషులని మాట్లాడితే, అరే ఏం మాట్లాడుతున్నారు, వాడు ఒక ముఠా మేస్త్రి, వాడు ఒక పాస్టర్ అయ్యి ఒక హిందువుల యొక్క సంస్కృతిని సంప్రదాయాన్ని అంత నిర్లజ్జగా మాట్లాడుతుంటే మాట్లాడడానికి నేను సెక్యులర్ అని చెప్పుకోవాలా? ఆ సెక్యులర్ లో నేనున్నాను, ఆ మల్లెపూలు పెట్టుకునే దానిలో నేనున్నాను, ఆ పూలతో పూజ చేసేదాన్ని నేనున్నా. ఇలాంటివి చూసిన తర్వాత కూడా సెక్యులర్లు అనేటటువంటి వాళ్ళు కనీసం మారకపోతే, నేను మారాను కాబట్టే నేను మాట్లాడుతున్నాను. ఆ తర్వాత ఎప్పుడైతే ముత్యాలమ్మ టెంపుల్లో అమ్మవారి గుండెల మీద తన్నిన ఎపిసోడ్ చూడగానే అండి ఎంత నేను బాధపడ్డానో నేను చెప్పలేదు. ఈ అంశాలు మన చుట్టూ జరుగుతున్నాయి. ఇప్పుడు మీరన్నట్టుగా అక్కడ జరుగుతున్నటువంటి హింస ఇంకెంత ఉంది? ఇప్పుడు ఇందాక భరత్ ఒక మాట అన్నది, ఇక్కడ శోభాయాత్ర జరుగుతున్నప్పుడు ఒక్కళ్ళు కూడా హింస కూడా ఎక్కడ జరగదని చెప్పేశారు. కానీ అక్కడ శోభాయాత్రలో చనిపోతున్నారు. ఇక్కడ ఎవరో జరగనటువంటి చోట జరుగుతున్న అంశాలు చూస్తుంటేనే నాలాంటి సెక్యులర్ గుండె రగిలి, అరే నేను హిందువుని, ఇది హిందూ దేశము, హిందూ రాష్ట్రము, ఇక్కడ అగౌరవంగా మనల్ని చూస్తున్నారని ఆ భ్రమంలో నుంచి నేను బయటకు వచ్చాను. ఇంకా వీళ్ళు రాకుండా కూర్చొని అక్కడ దెయ్యం వేదాలు వల్లించినట్టుగా పోలరైజేషన్, ఓట్ పోలరైజేషన్ ఎలా జరిగింది, సర్వల్ల 95 లక్షలు తీసేశారు కాబట్టి గెలిచిన మమతా బెనర్జీ పరిపాలన చాలా ఇది, కానీ ఎస్ఐఆర్ వల్లనే గెలిచింది అని అంటే ఏం మాట్లాడుతున్నారు? వీళ్ళని మేధావులు అనాలా, లేకపోతే ప్యానలిస్టులు ఏ దీంతో అక్కడ వచ్చి కూర్చున్నారు అంటే? మమతా బెనర్జీ కంటే ముందు కూడా మనం చూస్తే అక్కడ ఆర్థిక పరిస్థితి ఎలా ఉందండి, ఎంత భయంకరమండి. కోల్కతాలో వెళ్ళండి మీరు, నేను ఒకసారి వెళ్ళి భయపడిపోయాను. నేనైతే మాత్రం నేను చదువుకున్నప్పుడు కోల్కతా, నేను విన్న పురాణాల్లో ఉన్నటువంటి కోల్కతా ఏంటి, ఇప్పుడు ఉన్నటువంటి ఇష్యూ ఏంటి, రోడ్ల మీద జీవితాలు ఉంటాయి వాళ్ళకి. అరే ఇది ఏంట్రా భయ్, అసలు ఇక్కడ ఇలా బ్రతుకుతున్నారు జనం అనుకొని భయపడి పారిపోయి వచ్చాను నేను. అలాంటి సిచ్యుయేషన్ నుంచి పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టు మమతా బెనర్జీ వచ్చిన తర్వాత సిచ్యుయేషన్, అక్కడ ఎక్కడైనా సరే ఒక మంచి సివిలైజేషన్, ఒక డెవలప్మెంట్ అనేటటువంటిది రాష్ట్రానికి కానీ ప్రజలకు కానీ అక్కడ ఉందా? అరే మన హిందూ రాష్ట్రంలో ఉండి మనం హిందూ అని చెప్పుకోవడానికి భయపడి చచ్చిపోవాలా? ఇప్పుడు అన్నట్టుగా అక్కడ ఉన్నటువంటి రోహింగ్యాలు కానీ ఎవరైనా అక్రమ చొరబాటుదారులు ఎప్పుడనగా వచ్చారండి? ఇక్కడ మీరు అన్నారు వాళ్ళని ఎలా గుర్తించడం అని, నేను అధిక శాతము అంతకు ముందు నుంచి ఎప్పటి నుంచో అక్కడి నుంచి చొరబాటుదారులు వస్తున్నారు. మీరు గుంటూరు ఇటువైపు ప్రాంతాల్లో మీరు వెళ్ళండి, వాళ్ళు మాట్లాడే తెలుగు చూస్తే స్థానికులు అనుకుంటారు. మీరు తెలుసా మీకు? అంతగా మర్జ్ అయిపోయారు. ఎంతకని తీస్తారు బయటికి, ఎంతకని చెయ్యాలి మనము? అసలు వాళ్ళని మనం గుర్తుపట్టాం. వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారంటే వాళ్ళు మాట్లాడేటటువంటి భాష స్థానిక భాష, యాస ఎలా ఉంటుందో, గుంటూరు యాస ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. ఇంకొక విషయం, మీరు గుంటూరు రైల్వే స్టేషన్లో మీరు చూడండి, పర్ డే కొన్ని వేల మంది అక్కడ దిగుతారు. దిగిన తర్వాత ఎక్కడికి వెళ్తారు అనేది అర్థం కాదు. అంటే మీకు మైగ్రేట్ ఎలా జరుగుతుంది అనేది నేను చెప్తున్నాను. అంటే ఎలా వస్తున్నారు, ఎక్కడికి వెళ్ళిపోతున్నారు అని అంటే ఎవరిస్తున్నారంటే స్థానికంగా ఉన్నటువంటి నాయకులు. ఇలాంటి ప్రభుత్వాల్లో మనం ఉన్నాము. ఇవన్నీ చూసి అందరూ కూడా మార్పును కోరుకుంటున్నారు. నేను ఇప్పుడైనా సరే నేను చెప్తున్నాను, ఈ సెక్యులర్ ప్రభుత్వాలు ఏదైతే ఉన్నాయో దయచేసి వీటిల్ని ఆపకపోతే ఈ రోజు వెస్ట్ బెంగాల్లో జరిగినటువంటి తిరుగుబాటే మిగిలిన రాష్ట్రాల్లో కూడా జరుగుతుందనేది మాత్రం స్పష్టమండి. ఓకే, యమునా పాఠక్ గారు. నమస్తే అండి. నమస్తే భరత్ గారు. ఏంటి వెస్ట్ బెంగాల్లో జాతీయవాద ప్రభుత్వం రాబోతుంది, ఏమన్నా అంటే ఇప్పుడు డెమోగ్రాఫిక్ చేంజెస్ చాలా అయినాయి అక్కడ, వెస్ట్ బెంగాల్ అయినా అస్సాం అయినా. ఇప్పుడు ఏం ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి కొత్త ప్రభుత్వం నుంచి అక్కడ? భరత్ గారు, మీకు అండ్ పానలిస్ట్ అందరికి కూడా సుమాంజలి. ఇక్కడ ఈ రోజు ఈ విక్టరీ, ఈ యొక్క విజయం దేశ ప్రేమికులకి, అంటే ఇక్కడ ఇంకా మిగతాది మాట్లాడండి, ఇక్కడ దేశాన్ని ప్రేమించే వాళ్ళు ఇచ్చిన తీర్పు, దేశం మీద ఎనలేని గౌరవం ఉన్న వాళ్ళు ఇచ్చిన తీర్పు ఇది. నిజమైన దేశభక్తికి నాందిగా ఈ రోజు ప్రజలు ఇచ్చిన తీర్పు, భారత మాతకి ఇచ్చిన అద్భుతమైన గౌరవం ఈ రోజు బెంగాల్లో మరియు అఫ్ కోర్స్ అస్సాంలో మిగతా వాటిల్లో కూడా. ఎస్పెషల్లీ బెంగాల్ గురించి మాట్లాడితే ఇది ఖచ్చితంగా కూడా ఈ రోజు భారత మాత ఎక్కడైతే ఆ శృంఖలం నుంచి పూర్తిగా కూడా విడిపించారు, అక్కడ మన భారత మాత ముద్దు బిడ్డలు వీళ్ళు చేసిన ప్రయత్నము తపస్సది. ఇది నిజంగా చరిత్రలో సువర్ణ
బెంగాల్గా వాళ్ళకి వాళ్లే ప్రజలు ఒక అద్భుతమైన లీడర్షిప్ ని నమ్మి వాళ్ళకు వాళ్ళు రచించిన అద్భుతమైన ఈ రోజు మొదటి పేజీ వాళ్ళు ఎప్పుడైతే సమిష్టిగా అక్కడ ఉన్న ప్రజలు ముందుకు వచ్చి ఒక అద్భుతమైన అభివృద్ధి వైపు నడిపించే నాయకత్వం వైపు నడిచినందుకు భారతమాత ముద్దుబిడ్డలుగా వాళ్ళు చేసిన ప్రయత్నం ఇది. ఈ రోజు మనం చూస్తే భరత్ గారు, ఇంతకు ముందు మీరు పోస్ట్ పోల్ ఎలక్షన్స్ జరిగిన తర్వాత అక్కడ విధి విధానాలు చూడండి. ఇంతకు ముందు కూడా జరిగినప్పుడు ఓపెన్ గా కూడా మీరు ఎవరికి ఓటేస్తున్నారు, ఎంతమందికి ఏ పార్టీకి ఓటేశారు, ఎలాంటి వాళ్ళకు ఓటేశారని వాళ్ళ జాబితా కూడా దగ్గర పెట్టుకొని ఎటువంటి హింసాత్మక ఘటనలు జరిగాయనేది మనందరికీ తెలిసిన విషయమే. ఒకటా రెండా మీరు అనేక చూడండి, బట్పారా, కన్కినార వైలెన్స్ కానివ్వండి, తర్వాత అనేక ప్రాంతాలు, ఈ ప్రాంతం అని కాదు అనేక ప్రాంతాలు ఏవైతే బెంగాల్లో ఇంతకు ముందు జరిగిన ఎలక్షన్స్ తర్వాత కూడా ఎవరు ఏ పార్టీకి వేశారు. టీఎంసీకి వేస్తే వాళ్ళకి వచ్చే నష్టమేం లేదు. బట్ భారతీయ జనతా పార్టీ వైపు అంతటి ప్రెషర్ ఉన్న, అంతటి ఒక గుండారాజ్, ఇది చెప్పడానికి ఎటువంటి సంకోచం లేదు. పూర్తిగా గుండారాజ్ మనం చూసింది. అనేక ఇన్సిడెంట్స్, ఒక్కటి కాదు రెండు కాదు. మీరు సందేశ్ ఖాళీ ఇది విషయం కానివ్వండి, లేకపోతే అనేక సందర్భాల్లో కానివ్వండి, ముర్షిదాబాద్ తీసుకోండి, దాట్ ఈస్ అన్ ఓపెన్ టెర్రర్. కళ్ళ ముందు కనపడుతోంది బహిర్గతంగా అంత విధ్వంసము, అంతమంది ఆడవాళ్ల మీద అత్యాచారాలు, వాళ్ళ మీద మీరు నిజంగా ఈ రోజు ఎంతమంది కన్నతల్లులు వాళ్ళ ఆనందానికి అంతే లేదండి. ఎంతమంది ఆడపిల్లలకి ఆనందానికి అంతే లేదు బెంగాల్లో. ఎందుకంటే ఇది కేవలం కక్షపూరితంగా ఈ రోజు మమత, ఆవిడ పేరులో మమత అనే కోణమే లేదు, తప్పు పెట్టుకుంది ఆ పేరు. మమత పేరులో మమతే లేదు ఎక్కడ. అంత అంతటి చాలా మంది కూడా ఈ పరిస్థితుల్లో చాలా సటరికల్ గా కూడా రావడం జరిగింది. ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి మాట్లాడతారు, ఇక్కడ ఉమెన్ ని దింపేస్తున్నారని. అసలు తను మహిళ అనే మహిళా జాతికి కలంకం మమతా బెనర్జీ. ఎందుకంటే అలాంటి చెప్పడానికి ఎటువంటి సంకోచం లేదు. దినదిన గండంగా అనేక మంది ఆడపిల్లల బతుకులు నాశనం అయిపోయాయి అక్కడ బెంగాల్లో. ఆవిడ రాక్షస పాలనలో అనేక మంది ఆడపిల్లల జీవితాలు ధ్వంసం అయిపోయాయి. అనేక మంది ఎవరైతే కూడా కాస్తంత ఈ హిందుత్వం మీద వారి ధర్మాన్ని ఆచరించే వారిని కూడా ఎంత కిరాతకంగా నరికేశారో కూడా మీరు మనకి రీసెంట్ పాస్ట్ లో చూస్తే, ముర్షిదాబాద్ లో జరిగిన ఇన్సిడెంట్ చూస్తే అది హృదయ విదారకంగా. ఇది బయటికి కూడా, ఈవెన్ మీడియాకి కూడా ఆ స్వేచ్ఛ లేకుండా సోషల్ మీడియాలో కూడా చాలా కంట్రోల్ గా వాళ్ళు చేసిన ప్రయత్నాలు మనం చూస్తా ఉన్నాం. ఉక్కుపాదం పెట్టారు. ఎటువంటి సమాచార ప్రవాహం కూడా బయటికి పోకుండా అనేక నిర్బంధనలు చేశారు. అసలు హ్యూమన్ రైట్స్ లేదు. అనేక నివేదికల్లో కూడా ఈడీ వెళ్తే ఈడీని ఏం చేశారో మనందరికీ తెలుసు. కాబట్టి ఇలా ఒకటి కాదు రెండు కాదు మనం చూస్తుంటే ఈ రోజు నిజంగా బెంగాల్ ప్రజలకి అది నిజంగా స్వాతంత్రం వచ్చింది ఒక రాక్షస పాలన నుంచి. మరొకసారి బెంగాలీలకు స్వాతంత్రం వచ్చిందండి. ఇది చెప్పడానికి ఎటువంటి సంకోచం లేదు. అండ్ డెఫినెట్ గా ఇప్పుడున్న తప్పకుండా అభివృద్ధి వైపు ఈ రోజు బెంగాల్ ఒక నూతన తెర తీయబోతోంది. ఒక సువర్ణ బెంగాల్ గా మారబోతోంది. అన్ని రంగాలలో అటు మహిళలకు, యువతకు ఉద్యోగ అవకాశాలు కావచ్చు, స్కిల్ డెవలప్మెంట్ కావచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కావచ్చు, ఇండస్ట్రీస్ కావచ్చు, ఇలా మీరు చూస్తే అన్నిటికంటే ముఖ్యం దేశ భద్రత. మరి ఏదైతే ఒక ఇన్ఫిల్ట్రేషన్ అనేది ఇన్సర్జెన్సీ గ్రూప్స్ విర్రవీగి విలయతాండవం చేసిన ఆ తరుణం నుంచి ఈ రోజు దేశ భద్రత అనేది చాలా కీలకమైన అంశం. కాబట్టి అలాంటిది ఈ రోజు అనేక విషయాలలో కూడా మరి బెంగాల్ నిజంగా కూడా మన దేశానికి సంబంధించి ఒక కీలకమైన దిశలో బెంగాల్ ఆనాడు ఏదైతే స్వాతంత్ర ఉద్యమంలో బెంగాల్ కీలకంగా పోషించిందో మళ్ళీ ఈ రోజు నిజమైన స్వాతంత్రం బెంగాలీలకు వచ్చింది, భారతీయులకు వచ్చింది, భారతీయ బెంగాలీలకు వచ్చింది. ఈ యొక్క స్వాతంత్రం, ఇది నీ స్వాతంత్రం అనే చెప్తాను వాళ్ళకి. ఒక శృంఖాలు ఒకప్పుడు 34 సంవత్సరాలు కమ్యూనిస్ట్ పాలనలో వేగిపోయింది, మగ్గిపోయింది. ఆ తర్వాత టీఎంసీ పాలనలో పూర్తిగా రాక్షస పాలనలో పూర్తిగా కూడా వాళ్ళు నరకం చూశారు. నిజంగా ఈ రోజు మన దేశంలో మన సోదరులు, మన బెంగాలీ సోదరులకి నిజమైన స్వాతంత్రం ఈ రోజు ఒక
అభివృద్ధి వైపు నడిపించే నాయకత్వం ద్వారా ఈ రోజు వాళ్ళకి స్వాతంత్రం వచ్చిందని చెప్పడానికి నిజంగా చాలా హర్షిస్తున్నాను, గర్విస్తున్నాను. కాబట్టి అనేక రకమైన ఒక విషపూరితమైన భావజాలాన్ని ఇప్పటికీ కూడా వాళ్ళు చేస్తున్నారు. కానీ ఈ రోజు ప్రజలు వివేకవంతులు, విజ్ఞానవంతులు, శాస్త్రీయంగా కూడా ఆలోచించే పరిజ్ఞానం ఉన్న వ్యక్తులు బెంగాలీలు. వాళ్ళకి అంతటి అద్భుతమైన నేపథ్యం ఉంది, అలాంటి డిఎన్ఏ ఉంది. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఇక్కడ ఏంటంటే, ఏదైతే అపీస్మెంట్ పాలిటిక్స్ అని కొన్ని రాజకీయ పార్టీలు అపీస్మెంట్ పాలిటిక్స్ ని ప్రతిసారి తెర మీదకి తీసుకొచ్చి ఇది బెదిరిస్తున్నారు, మీరు లేకపోతే ఇంకా ఉనికే లేదు అని ఏదైతే ఒకటి ఆ నేపథ్యాన్ని అపీస్మెంట్ పాలిటిక్స్ ఏదైతే తెర మీద తీసుకొస్తున్నారో, బెంగాల్ రాజకీయ ప్రస్థానంలో అపీస్మెంట్ పాలిటిక్స్ కి తావు లేదు అని ఈ రోజు హిందూ సమాజము పూర్తిగా, హిందూ సమాజం అంటే ఎవరైతే ఉన్నారో పూర్తిగా సనాతన హైందవ ధర్మాన్ని పాటించే ప్రతి భారతీయుడు, భారతీయురాళ్ళు దానికి చరమగీతం పాడారు, దానికి పూర్తిగా కూడా పెగిలించారు. ఈ రోజు అపీస్మెంట్ పాలిటిక్స్ కి ఇక వైపు రాజకీయ పార్టీలు ఈ కార్డు ప్లే చేసి ముందుకు పోతాము, ఈ నేపథ్యం చూసి మోసం చేస్తాము అంటే అది నడవదు, చెల్లదు అని ఒక చెంపపెట్టు లాంటి సమాధానం బెంగాల్ రాజకీయ ప్రస్థానంలో ప్రజలు ఇచ్చిన తీర్పు, వారి యొక్క ఆయుధం ఓటు ద్వారా ఇచ్చారండి. సో ఇది చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్, బికాస్ దాట్ ఈస్ వన్ థింగ్ విచ్ ఇస్ ప్లేడ్ బై అదర్ పార్టీస్. ఈ రోజు మనం చూస్తున్నాం అపీస్మెంట్ పాలిటిక్స్ అనేది ఎలక్షన్స్ కి ముందు ప్రతి వాడు వాడే ఈ కార్డుకి ఇక చెల్లుబాటు లేదు, ఇది అవుట్ డేటెడ్ ఫిలాసఫీ అని పక్కన పడేశారు. ఈ రోజు హిందువులు చైతన్యవంతులయ్యి ఈ రోజు హిందువులు ఒక దాటి మీదకి వస్తే ఎలా ఉంటుందో, ఆ రుచిని ఎంత అద్భుతంగా ఉంటుందో అనేది ఈ రోజు మనకి బెంగాల్ ఎలక్షన్స్ అనేది ఇట్ హాస్ యాక్చువల్లీ ప్రాక్టికల్ గా ఇట్ హాస్ డెమాన్స్ట్రేటెడ్. భారత్ గారు, గిరిధర్ గారు, ఇప్పుడు బంగ్లాదేశ్ కూడా ఈ పరిణామాలన్నీ చూస్తూ ఉంటుంది కదా. మన బిఎస్ఎఫ్ నిబంధనలు కూడా 1.5 year బ్యాక్ సవరించారు కదా. సో ఇప్పుడు ఇన్ఫిల్ట్రేషన్స్ అరికట్టొచ్చా, ఆపొచ్చా కొంత? ఎందుకంటే ల్యాండ్ బార్డరే కాకుండా ఇవి కూడా ఉన్నాయి కదా. అంటే మనకు ఫస్ట్ అక్కడ ఉన్నటువంటి భూమి ఎలా ఉందో ఫస్ట్ అర్థం చేసుకోవాలి. అక్కడ చాలా వాగులు, నదులు ఇవన్నీ కూడా ఉంటాయి, ముంపు ప్రాంతాలు అవన్నీ, వర్షాలు వస్తుంటాయి, మార్షీ ల్యాండ్స్ అవన్నీ కూడాను. ఫెన్సింగ్ వేయలేరు, చాలా ప్రాంతాల్లో మీరు ఫెన్స్ వేయలేరు. రమారమి ఒక 500-600 కిలోమీటర్లలో మీకు ఫెన్స్ వేయలేనటువంటి పరిస్థితులు ఉన్నాయి. మిగిలిపోయింది ఇప్పుడు వేసిన ఫెన్సింగ్ తర్వాత ఇంకొక 500 పైచిలకు ఎక్కడైతే ఫెన్సింగ్ వేయవచ్చో అక్కడ మమతా బెనర్జీ ప్రభుత్వం ఇంతవరకు 77.95 కిలోమీటర్లు మాత్రమే వాళ్ళు భూమిని అధికరణ చేసి వాళ్ళు బిఎస్ఎఫ్ కి ఇచ్చారు. ఓన్లీ 77.95. అంటే కనీసం అంటే ఇంకొక 500 కిలోమీటర్ల భూమిని వాళ్ళు దాన్ని టేక్ ఓవర్ చేసి ఇవ్వవలసింది బిఎస్ఎఫ్, అది ఇవ్వలేదు. తప్పకుండా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాని మీద ఫోకస్ పెట్టబోతుంది. అది ఫోకస్ పెట్టి అక్కడ ఫెన్సింగ్ అయిపోయిందంటే కనుక చాలా ప్రాంతాల్లో ఇన్ఫిల్ట్రేషన్ అయిపోయింది. రెండవది, అక్కడ సొరంగాలు తవ్వారు, చాలా ప్రాంతాల్లో సొరంగాలు తవ్వారు. అక్కడి నుంచి తవ్వితే కనుక ఇక్కడ ఎవరో బెడ్రూమ్ లోనో ఇంకా ఏదో ఇళ్లలోకి వస్తే అవి పట్టుకోవడం చాలా కష్టం. పాకిస్తాన్ బార్డర్ లో లాగా 100% అక్కడ మీకు గస్తీ తిరగడం, 100% ఆపడం అన్నది ఉండదు. పైపెచ్చి వాళ్ళు ఏం చేస్తారంటే ఫెన్సింగ్ మీద కూడా ఒక చెక్క లాంటిది వేసి ఇక్కడి నుంచి అక్కడికి మన ఎస్పెషల్లీ క్యాటిల్ స్మగ్లింగ్, మన ఆవులని గేదెల్ని వాళ్ళు స్మగ్లింగ్ చేస్తారు. అక్కడ చాలా వాళ్ళకి అవసరం ఉంది. కాబట్టి ఈ స్మగ్లింగ్ అన్నది అక్కడ ప్రభుత్వం యొక్క లోకల్ ప్రభుత్వం, లోకల్ పోలీస్ వాళ్ళ సహాయ సహకారాలు ఉంటాయి కనుక తప్పకుండా ఆపచ్చు. సో 2 అంశాలు, ఒకటి హ్యూమన్ ట్రాఫికింగ్ ఒకటైతే, రెండవది యానిమల్ స్మగ్లింగ్ కూడా, 2 జరుగుతుంది. మూడవది దౌర్భాగ్యమైన పరిస్థితి ఏంటంటే పశ్చిమ బంగాల్లో, అంటే అఫ్ కోర్స్ నేను మాధవి గారితో ఏకీభవించాను ఈ విషయంలో, దాన్ని పశ్చిమ బంగాల్ గానే ఉంచాలి. అంటే మనం ఈస్ట్ బెంగాల్ కోల్పోయామన్నది మనకి ఎప్పుడు గుర్తుండడానికి దాన్ని పశ్చిమ బెంగాల్ గానే ఉండాలి. ఇన్ఫాక్ట్ పంజాబ్ ను కూడా మనం ఈస్ట్ పంజాబ్ అనడమే బెటర్. మనకు ఏం కోల్పోయామో రాబోయే తరాలకు తెలియాలి, అందుకనే మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు అది. ఎనీవే, అక్కడి నుంచి ఈ బెంగాల్లోను, వెస్ట్ బెంగాల్లోను, అలాగే మనకు బంగ్లాదేశ్ లో రెండిట్లో కూడాను హ్యూమన్ ట్రాఫికింగ్ విపరీతంగా జరుగుతుంది. అక్కడ పావర్టీ, పేదరికం ఉండేసరికి మహిళలను వాళ్ళు అమ్మడము, మనకు అక్కడ సోనాగాచి, అక్కడ మనకు రెడ్ లైట్ ఏరియాస్ కావచ్చు. బంగ్లాదేశ్ లో అయితే కనుక ఢాకాలో చాలా పెద్ద ఏరియా అంతా కూడాను రెడ్ లైట్ ఏరియా ఉన్నది. సో ఈ అమ్మాయిలందరూ అక్కడికి వెళ్తున్నారు, వాళ్ళని వేరే వేరే దేశాలకి, చైనా, థాయిలాండ్ ఇక్కడంతా ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. అన్నిటికంటే దారుణమైన పరిస్థితి అంటే ఆర్గన్ స్మగ్లింగ్ జరుగుతుంది. వాళ్ళంతా పావర్టీ కాబట్టి వీళ్ళ అవయవాలను వాళ్ళు అమ్మేసుకోవడం, ఇటువంటివన్నీ జరుగుతున్నాయి.
పేదరికంతో వాళ్ళు తట్టుకోలేక ఇటువంటి వాటివన్నీ అక్కడ జరుగుతున్నాయి. అందుకని దానికి చెక్ పడుతుంది. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత తప్పకుండా ఫస్ట్ ఇంపార్టెంట్ నేషనల్ సెక్యూరిటీ కాబట్టి ఈ మన బార్డర్ ఫెన్సింగ్ వేయడం ఒకటి, గస్తీ పెంచడం ఒకటి, బిఎస్ఎఫ్ ఏం చేసినా కానీ దాని తర్వాత నెక్స్ట్ లేయర్ లో మనకు స్టేట్ పోలీస్ గతంలో సహకరించేది కాదు, ఇప్పుడు అది కూడా ఉండబోతోంది. ఇద్దరు కలిసి టీమింగ్ చేయబోతున్నారు కాబట్టి చాలా పటిష్టంగా ఉండబోతుంది. ఇదేదో మీరు నేను చెప్పిన విషయం కాదు, బంగ్లాదేశ్ పార్లమెంట్ లో బంగ్లాదేశ్ ఎంపీ చెప్తున్నాడు. ఇక్కడ బీజేపీ గెలిస్తే గనక అక్కడి నుంచి బంగ్లాదేశ్ అందరినీ పంపించేస్తారు, మనం ఎలా తట్టుకుంటామో, మనం వాళ్ళందరూ వస్తే మనం వాళ్ళు ఎలా ఉద్యోగాలు ఎలా ఇస్తాం, మనకు చాలా ప్రాబ్లమ్స్ రాబోతున్నాయని వాడు భయపడుతున్నారు. అంటే ఎటువంటి పరిస్థితుల్లో ఈ రోజు పశ్చిమ బంగాల్ ఉన్నది, ఎటువంటి పరిస్థితులు రాబోతున్నాయని అర్థమవుతుంది, అందరికీ స్పష్టంగా అర్థమవుతుంది. ఇది తప్పకుండా ఒక విధమైనటువంటి నేషనల్ సెక్యూరిటీ మొత్తం బంగ్లాదేశ్ అంతా కూడాను మనకి ఈ రోజు ఒక పటిష్టమైనటువంటి వలయం పని. మనం గుర్తుపెట్టుకో, మీరు వినే ఉంటారు భరత్ గారు, మనకు అసీం మునీర్ తర్వాత ఖ్వాజా ఆసిఫ్ వీళ్ళిద్దరు కూడా స్టేట్మెంట్ ఇష్యూ చేశారు. ఈసారి భారతదేశం మీద దాడి ఈస్ట్ నుంచి రాబోతుంది అని చెప్పారు. అంటే పాకిస్తాన్ నుంచి రాదు, బంగ్లాదేశ్ నుంచి వాళ్ళు టార్గెట్ చేస్తున్నారు. బంగ్లాదేశ్ నుంచి టార్గెట్ చేయడంలో వాళ్ళు ఎంత ప్లాన్ చేసుకుని పటిష్టంగా కూర్చున్నారు. వాళ్ళ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ ఖలీలుర్ రెహమాన్ భారతదేశ పర్యటనకు 3 రోజులు వస్తే అజిత్ దోవల్ గారు ఏం చెప్పారో మనకు తెలియదు. వెళ్లంగానే వాళ్ళ ఎయిర్ ఫోర్స్ లో 100 మంది ఆఫీసర్లు అరెస్ట్ చేశారు. చాలా మంది పారిపోయి పాకిస్తాన్ కి పారిపోయారు. కాబట్టి మన సరిహద్దులు ఎంత రిస్క్ లో ఉన్నాయో మనం అర్థం చేసుకోవచ్చు. చాలా అద్భుతమైన శుభ పరిణామం ఏంటంటే ఇక్కడ ఫన్సిడేవా అని చెప్పేసి ఒక కాన్స్టిట్యూయన్సీ ఉంది, కాన్స్టిట్యూయన్సీ నంబర్ 27. ఇది చికెన్ స్నెక్ అని ఏదైతే అంటామో జస్ట్ 25 కిలోమీటర్ల వైశాల్యం ఉన్నటువంటి చిన్న కారిడోర్ నుంచే మనం ఈశాన్య రాష్ట్రాలకు వెళ్ళాలి. ఇక్కడ భారతీయ జనతా పార్టీ గెలిచింది, అద్భుతమైన మెజారిటీతో గెలిచింది. 45,263 మార్జిన్ తో గెలిచింది. దుర్గా ముర్ము అన్నటువంటి భారతీయ జనతా పార్టీ క్యాండిడేట్ ఒక ఆయన గెలిచారు అక్కడ. సో అందుకని ప్రజలు, అక్కడ ఉన్నటువంటి ప్రజలు, షర్జిల్ ఇమాము వీళ్ళందరూ అక్కడ దాని చికెన్ స్నెక్ కట్ చేస్తే భారతదేశాన్ని కట్ చేయొచ్చు, ఈశాన్య రాష్ట్రాలను కట్ చేయొచ్చు, ఈ నెరేటివ్ అంతా ఏదైతే ఉందో దాన్ని అక్కడ ప్రజలే దాన్ని తిరస్కరించారు. సరే, భారత ప్రభుత్వం దాన్ని వేరే రాష్ట్రంగా చేయడమో లేకపోతే దాన్ని కేంద్ర అధీనంలో తీసుకొని చేయడమో అది ఒక ఎత్తు అయితే కనుక ప్రజలలోని చైతన్యం వచ్చింది కాబట్టి ప్రజల కంటే పెద్ద నేషనల్ సెక్యూరిటీ ఇంకేముంది. మనం ఈ ఎగ్జాంపుల్ చూడాలంటే కనుక కశ్మీర్ లో, ఉత్తర కశ్మీర్ లో గురేజ్ వ్యాలీ అని ఒకటి ఉంది. మన కశ్మీర్ లో వీళ్ళందరూ పాకిస్తాన్ తో కుమ్మక్కే ఉన్నారు, అక్కడ పెద్ద ఎకో సిస్టమ్ ఉన్నది, వీళ్ళందరూ టెర్రరిస్టులకు వీళ్ళు సపోర్ట్ ఇస్తారో వాళ్ళని ఇండోలో పెట్టుకుంటారు. కానీ గురేజ్ వ్యాలీలో 100% సున్నీ ముస్లిమ్స్, కానీ వాళ్ళందరూ జాతీయవాదం. ఒక్కడంటే ఒక్క టెర్రరిస్ట్ కూడా అక్కడ వాళ్ళని తప్పించుకొని వెళ్ళలేడు. వాళ్ళు ఒకవేళ పొరపాటున గన్ను పెట్టి వాళ్ళని బెదిరించి వాళ్ళ దగ్గర అన్నం ఆహారం తీసుకొని వెళ్ళినా ఇమ్మీడియట్ గా పోలీసుకి తెలియజేస్తారు. కాబట్టి బార్డర్ లో మన బార్డర్ సెక్యూరిటీ ఫోర్సు, సిఆర్పిఎఫ్, సైన్యము, దీనికంటే కూడా బెస్ట్ సెక్యూరిటీ ఏంటంటే మన ప్రజలు, అక్కడ ప్రతినిధులు, అక్కడ ఉన్నటువంటి వాళ్ళే దాన్ని యాక్చువల్గా దాన్ని భద్రపరచగలరు. కాబట్టి ఈ రోజు శుభ పరిణామం, ఈ రోజు పశ్చిమ బంగాల్ వాళ్ళు ఇద్దరు లేచారు. వాళ్ళు ఆ రాష్ట్రాన్ని కాపాడుకుని, అది కూడా ఇంకొక బంగ్లాదేశ్ అవ్వకుండా కాపాడుకునే దిశగా వాళ్ళు ఓటేశారు. ఇన్సిడెంటలీ బీజేపీకి వాళ్ళు ఓటేశారు. బీజేపీ కాకపోయినా ఎవరు ఈ దాష్టికాన్ని ఓడించగలరు అనుకుంటే వాళ్ళకి ఓట్లు పడి ఉండేవి. కాబట్టి జాతీయవాదం నిలబెట్టే దిశగా అక్కడ ఓట్లు జరిగినాయి. కాబట్టి మన జాతీయ భద్రత, మన సరిహద్దు భద్రత రాబోయే రోజుల్లో చాలా కీలకం కాబోతుంది. మాధవ్ చౌదరి గారు, సమయం తక్కువ, అందరూ ఒక 2 minutes. మాధవ్ చౌదరి గారు, పోస్ట్ పోల్ వైలెన్స్ ప్రతిసారి జరుగుతుంటుంది బెంగాల్లో. కొద్దిసేపటి క్రితం ఈసీ కూడా పోస్ట్ పోల్ వైలెన్స్ విషయంలో సీరియస్ గా ఉండండి అని డీజీపీ గానీ మిగతా వాళ్ళని ఆదేశాలు ఇచ్చినట్టుగా ఉంది. ఎట్లా ఉంది ఇప్పుడు అక్కడ సిచ్యువేషన్? నిన్న అయితే చూసా, మీరు అక్కడే ఉన్నారు, ఇంకా వచ్చారు హైదరాబాద్? లేదండి, నేను యుఎస్ వచ్చాను ఫస్ట్. ఓకే, నేను ఇప్పుడు ఇక్కడ నుంచే యుఎస్ నుంచే మీతో మాట్లాడుతున్నా. ఓకే. అయితే భరత్ గారు మీకు అదే చెప్పారు, లాస్ట్ టైం 2021 పోస్ట్ పోల్ వైలెన్స్ వాజ్ మాక్సిమం 300 మందిని చంపారు అని అంటే మీరు ఆలోచించండి ఎంత వైలెన్స్ ఉంది అనేది. అంటే మమతా బెనర్జీ, సిఆర్పిఎఫ్, అది ఇది అని మాట్లాడుతున్నారు కదా. మాట్లాడడానికి రీజన్ ఏంటి అని అంటే బికాస్ ఎప్పుడూ కూడా అన్ని ఆవిడ ఆధీనంలో ఉండాలి, టీఎంసీ గుండాల ఆధీనంలో ఉండాలి. ఇక్కడ భరత్ గారు ఎస్పెషలీ వెస్ట్ బెంగాల్ లో ప్రతి కార్నర్ కి మీకు ఒక గుండా ఉంటాడు ఇన్ఛార్జ్ గా. అంటే ఇందాక మనకి గిరిధర్ గారు, సాయి గారు, అట్లాగే ప్రియా చౌదరి గారు కానివ్వండి, లేకపోతే యమునా పాఠక్ గారు కానీ ఇవాళ ఒక విషయం చెప్పారు మనకి.
అంటే హిందూయిజం గురించి వారు మాట్లాడారు, హిందువులు సంఘటితం అయ్యారు ఇక్కడ అనేది. కానీ ఇక్కడ వెస్ట్ బెంగాల్లో మొన్నటి దాకా ఏంటి పరిస్థితి అంటే టీఎంసీ ఉన్నప్పుడు దుర్గా పూజ చేసుకోవటానికి కూడా పర్మిషన్లు తీసుకోవాలి. దుర్గా పూజ అక్కడ మనం ఊరేగింపు చేయటానికి కూడా షీ విల్ గివ్ ద రూట్, ఇటే చేసుకోవాలి లేకపోతే లేదు అనేది. అది ఏంటి, కోర్టు పర్మిషన్ ఇస్తే ఆవిడ రూట్ డిసైడ్ చేస్తుంది ఎటు నుంచి ఎటు వెళ్ళాలి. అంటే బెంగాల్లో ఎస్పెషల్లీ బెంగాలీలో అందరం కూడా మనం కూడా ఇవాళ శక్తి పీఠానికి అక్కడికి వెళ్తాం పూజ చేసుకోవడానికి. అలాంటి బెంగాల్లో దుర్గామాతని ఎక్కువ పూజించే ఆ మాతకి అక్కడ జరిగే పూజకు కూడా పర్మిషన్లు తీసుకోవటం అది. కానీ ఇంకొక వర్గానికి ఏదైతే వీళ్ళు సంతుష్టీకరణ చేయటానికి ఒక వర్గానికి అంటే వీళ్ళు సేఫ్ అయితేనే మీరు సేఫ్ అన్నట్టుగా మాట్లాడారో మీరు అర్థం చేసుకోండి. ఆ ఒక్క స్టేట్మెంట్ తో హిందువుల పరిస్థితి ఏంటి ఇవాళ వెస్ట్ బెంగాల్ అనేది దట్ ఇట్ సెల్ఫ్ షోస్ భరత్ గారు. తర్వాత నేను ఒక క్యాబ్ డ్రైవర్ భరత్ గారు, నాతో ఒక క్యాబ్ డ్రైవర్ అన్నది ఏంటంటే దీదీ ఏ హిందుస్థాన్ హై और हिंदुस्तान में हिंदुओं को जीना बहुत मुश्किल कर दिया दीदी ने అని చెప్పి మాట్లాడాడు. అంటే ఇది అందరిలో వచ్చేసింది. అంటే వాళ్ళు ఒక పండగ చేసుకోలేని పరిస్థితి, ఓటేసుకోలేని పరిస్థితి, ఏమి ఫ్రీ అండ్ ఫెయిర్ గా ఏది చేసుకోలేని పరిస్థితి ఇవాళ ఒక రాష్ట్రంలో ఉంది. అంటే హిందుస్థాన్ లో ఉన్న ఒక రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితి అయితే ఇంకా మీరు ఆలోచించండి వాట్ ఈస్ ద పాయింట్ అక్కడ. అందుకని ఇవాళ ఎక్కడెక్కడో భరత్ గారు ఎందుకు ఇవాళ నేను ఉంటున్న ఏదైతే బాజ్పల్లో ఉందో అక్కడ అర్బన్ క్లబ్ బుక్ చేసుకుంటే నాకు జస్ట్ బిఫోర్ ఎలక్షన్స్ ఒక పిల్లాడు వచ్చాడు, నాకు బాత్రూమ్స్ అదంతా క్లీన్ చేసేటప్పుడు తను ఫోన్ లో బెంగాలీలో మాట్లాడుతున్నాడు. నేను బెంగాల్లో పని చేయడంతో కొంచెం బెంగాలీ అయితే ఇప్పుడు అర్థం అవుతుంది. సో నేను అడిగాను నువ్వు ఎక్కడి నుంచి అంటే దీది బెంగాల్ నుంచి అని. మరి నువ్వు ఓటేయడానికి వెళ్ళవా అంటే లేదు దీది నేను 17th వెళ్తాను, 23rd ఫస్ట్ ఫేజ్ కదా, ఈసారి దీదీని అయితే మేము ఇంటికి పంపించాల్సిందే అని చెప్పి మాట్లాడాడు. మీరు ఎంతమంది ఉన్నారంటే మేము 70 మంది అక్కడ నుంచి వచ్చాం, ఇక్కడ ఉండి మేము పని చేసుకుంటున్నాం, అక్కడ మాకు పని లేదు. అందుకని నేను మీతో అన్నా అక్కడ అసలు వెస్ట్ బెంగాల్ అంటేనే ఇట్ ఇస్ డెవలప్మెంట్. ఒకప్పుడు వెస్ట్ బెంగాల్ అంటేనే ఇంటలెక్చువల్ ప్రాపర్టీ, వెస్ట్ బెంగాల్ అంటేనే కల్చర్, వెస్ట్ బెంగాల్ అంటేనే మ్యూజిక్, ఏదన్నా సరే కల్చర్ ఆర్ట్స్ అంతా కూడా వెస్ట్ బెంగాల్. అలాంటిది ఇవాళ వెస్ట్ బెంగాల్లో మీకు ఇండస్ట్రియలైజేషన్ లేదు, అంత ఇండస్ట్రీస్ అన్ని బయటికి వెళ్ళిపోతున్నాయి. అందుకని యువతకి అక్కడ ఉద్యోగ అవకాశాలు లేవు, అందుకని అందరూ వలస కూలీలుగా బయటకు వెళ్తున్నారు. ఇవాళ ఆర్ట్ అండ్ కల్చర్ మీరు చూడండి ఏముంది అక్కడ. అంటే మీరు సంతుష్టీకరణ టు వాట్ అండ్ ఎక్స్టెంట్ అంటే ఒక పార్ట్ ఆఫ్ ఇది అంటే హిందువులు అనే వాళ్ళని సప్రెస్ చేయాలి, వాళ్ళు పండుగలు జరుపుకోవటానికి లేదు, మ్యూజిక్ దేనికైనా సరే ఏమీ లేదు. సరే ఆవిడ వేసుకున్న ఆర్ట్ ఏదైతే పెయింట్లు వేస్తారో దానికి కోట్లు కోట్లు పలుకొచ్చేమో కానీ బట్ మిగతా వాళ్ళందరి పరిస్థితి అక్కడ చాలా దారుణమైన పరిస్థితి ఉంది. ఇవాళ హోటల్లో నేను చూసానండి, నేను ఉంటున్న ఒక ప్లేస్ లో వాళ్ళకి మీరు జీతాలు పెంచకపోయినా పర్వాలేదు, ఏదైనా సరే మేము అట్లీస్ట్ ఇక్కడ ఉండి ఏదో ఒకటి చేసుకుంటాం అనే పరిస్థితి అక్కడ మీరు చూస్తారు. అందుకని అక్కడ డెవలప్మెంట్ లేదు. తర్వాత ప్రియా చౌదరి గారు అన్నారు వెస్ట్ బెంగాల్ వెళ్తే కోల్కతా ఒకప్పుడు ఎట్లా ఉండేది ఇప్పుడు ఎట్లా ఉందని. ఇవాళ మీరు కోల్కతా వెళ్తే బిఫోర్ ఎలక్షన్ అసలు మీకు రోడ్లు అనేది ఊడ్చేవాళ్లే లేదండి, అంత చెత్త చెదారం. ఫుట్పాత్లు అంతా కూడా మీకు రోహింగ్యాలు గుడ్స్లు వేసుకోవటం అక్కడే ఉండటం, వాళ్ళకి అన్ని సౌకర్యాలు అక్కడే కల్పిస్తారు. అందుకనే ఇవాళ వెస్ట్ బెంగాల్ హ్యాస్ డిసైడెడ్ ఇట్ నీడ్స్ అ చేంజ్. ఇవాళ అక్కడ ఇందాక మీతో పాటు నా యాంకర్ అడిగింది మహిళలు టీఎంసీకి సపోర్ట్ చేశారు కదా, మహిళలు టీఎంసీకి సపోర్ట్ చేయాల బతుకుంటేనే కదా ఇంకేదన్నా వస్తుంది అనేది. ఈసారి సెక్యూరిటీ వాజ్ ద మేజర్ క్రైటీరియా. మహిళలు సేఫ్టీ అండ్ సెక్యూరిటీని చూసుకుని అదే మాకు కావాలి. ఇవాళ భారతదేశంలో మేము పార్ట్ అండ్ పార్సెల్, మేము ఏదో ఇది కాదు, మమ్మల్ని ఇక్కడ సెకండ్ గ్రేడ్ సిటిజన్స్ గా వెస్ట్ బెంగాల్ లో మమ్మల్ని చూస్తున్నారని భావించి ఇవాళ సంకీర్తమై అందరూ కూడా మేమందరం కలిసి ఇవాళ మమతా బెనర్జీకి ఒక గుణపాఠం నేర్పించాలి. ఇవాళ ఇది మొత్తం భారతదేశంలో ప్రతి ఒక్క హిందూ కూడా ఆలోచించాలి భరత్ గారు. ఇవాళ మనం మౌనంగా ఉంటే ఏమి అవుతుంది మనతో, రేపు రానున్న రోజుల్లో మన పరిస్థితి ఏమవుతుంది అనేది కూడా మనం ఆలోచించాలి. అటువైపు జరిగినప్పుడు ఇటువైపు కూడా జరుగుతుంది అని ఒక ఎగ్జాంపుల్. అంటే 27 to 30% పాపులేషన్ ఉన్న చోట కూడా గెలవడం సాధ్యమే అని నిరూపించిన ఎలక్షన్. అంటే మమతా బెనర్జీ ఎప్పుడు కూడా ఆవిడ అనేది ఏంటంటే నా ఓటు బ్యాంక్ 30% స్టార్ట్ అవుతుంది, 30% నుంచి స్టార్ట్ అవుతుంది, మిగతా వాళ్ళందరూ 0 నుంచి స్టార్ట్ అవ్వాలనేది మమతా బెనర్జీది ఇది. అయితే ఇందాక మీకు గిరిధర్ గారు ఒక మాట చెప్పారు, కశ్మీర్ లో ఏ రకంగా కొన్ని ప్రాంతాల్లో ఎట్లా, అట్లాగే ఇక్కడ కూడా ఈ బయట బంగ్లాదేశ్ నుంచి వచ్చిన ముస్లింల వల్ల స్థానికంగా ఉండే వాళ్ళకి ఎన్ని ఇబ్బందులు గురైనాయో. అందుకని ఇక్కడ స్థానికంగా ఉన్న ముస్లిం సపోర్ట్ చేశారా భారతీయ జనతా పార్టీకి?
కొంత మీకు కనపడతా కొంత మీకు కనపడతా సువేంద్ర అధికారి నేను చెప్తున్నా, నాకైతే ఓట్లు పడలేదు. సువేంద్ర అధికారి 3rd, 4th, 5th రౌండ్ లో నిన్న భవానీపూర్ లో మొత్తం ప్లస్ లో ఉన్నాయని మైనస్ లోకి వెళ్ళిపోయారు. -19,000 వెళ్ళిపోయారు. మళ్ళీ లాస్ట్ లో ఆ రౌండ్ కంప్లీట్ కాగానే మళ్ళీ మెజారిటీలోకి వచ్చేసారు. అక్కడ 200-300 ఓట్లు వచ్చాయి ప్రతి రౌండ్, అంతే. భరత్ గారు, నేను అందరూ శాంతం ఇది అని నేను అన్ను. ఒకళ్ళు ఇద్దరు వెన్ దే కమ్అట్ ఓపెన్లీ అండ్ దే కొన్ని వీడియోస్ మీరు చూసారు ఏ రకంగా ఇవాళ అంటే కొంత మార్పు డెఫినెట్ గా వాళ్ళకి వస్తుంది. ఎందుకంటే ఇవాళ ఎక్కడెక్కడ ఎవరి వల్ల వాళ్ళకి జరుగుతుంది అన్యాయం అనేది కూడా మనం గమనించాల్సిన అవసరం ఉంది. ఐ హోప్ దే అండర్స్టాండ్ దట్. అది ఇప్పుడు కన్నా వాళ్ళు అర్థం చేసుకుంటారని నేను కోరుకుంటున్నా. వాళ్ళకి అర్థమైందని నేను అనుకోవట్లేదు, ఇప్పుడు ఏదో 100% ఎట్లా ఉన్నారని నేను అనుకోవట్లేదు, బట్ వాళ్ళు అర్థం చేసుకోవాలని చెప్పైతే నేను కోరుకుంటున్నా. కానీ ఇది దిస్ ఇస్ అన్ ఐ ఓపెనర్ భరత్ గారు. మనం కూడా నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది వెస్ట్ బెంగాల్ నుంచి. ఇవాళ మనం గనక ఇవాళ ఈ నిద్ర ఇట్లాగే నటిస్తే, హిందువులు మాత్రం ఇట్లాగే ఈ నిద్రలో ఉంటే మాత్రం ఇంకా చాలా ప్రమాదం పొంచి ఉంది. అంటే వెస్ట్ బెంగాల్ లాంటి అంత ప్రమాదమైన రాష్ట్రాలు ఇప్పుడేం లేవు. చాలా ప్రమాదకరమైన రాష్ట్రాలు వెస్ట్ బెంగాల్, అస్సాం ఉండే. ఇన్ఫాక్ట్ సాయి గారు ఏదో చెప్పాలనుకుంటా, చెప్పండి. ఒక మాట అన్నారు భరత్ గారు, ఇందాక మీరు ఒక మాట అన్నారు. యాక్చువల్లీ ముస్లిం మెజారిటీ స్థానంలో కూడా గెలవగలరు అని నిరూపించబడినటువంటి ఎలక్షన్ ఇది. సో నేను చాలా 20 to 35% నేను నంబర్స్ చెప్తానండి. కొంత మాల్డా, ముర్షిదాబాద్, ఉత్తర్ దినాజ్పూర్. మాల్డా 51.27% ముస్లిం పాపులేషన్ ఉంది. ముర్షిదాబాద్ 66.27%, ఉత్తర్ దినాజ్పూర్ 49.92%. 35 to 50% ఉన్నటువంటి జిల్లాలు 2, 37% బీర్భూమ్ లో ఉంది. సౌత్ 24 పర్గనాస్ 35%. ఇట్లా లెక్కేస్తూ పోతే 35 to పైన 35 వరకు పర్సెంటేజ్, 30%, 35% ఉన్నటువంటి యావరేజ్ గా ఉన్నటువంటి స్థానాలు చాలా ఉన్నాయి. అట్లాంటి స్థానాల్లో అంటే ఇప్పుడు బెంగాల్లో మమతా బెనర్జీ 35 మార్కులతో మొదలుపెట్టి 100 మార్కుల కోసం ప్రయత్నం చేస్తే, వీళ్ళు ముఖ్యంగా వీళ్ళు మైనస్ నుంచి మొదలుపెట్టి వాళ్ళు స్టార్ట్ చేయాలి. అంటే మిగిలిన 65%లో అంటే 65 to 70% ఓట్లలోనే గెలిచి తీరాలి. ఇందులో మీకు తెలుసు ఎట్లా ముస్లిం ఓట్స్ ఏమో 95% పోల్ అవుతాయి, ఎక్కడ ఆగవు. వాళ్ళు అసలు ఆగరు, తక్కువ ఓట్లు వేయడం అనేది ఉండదు. గంపగుత్తగా 95% పోల్ చేస్తారు వాళ్ళు, 90% ఎబోవ్ ఉంటది. హిందూ ఓట్లు మాత్రం 60% దగ్గరే అయిపోతుంటాయి. 60-70% అయితేనే చాలా గొప్ప పోలింగ్ అయినట్టు. అట్లాంటి దాన్ని వాళ్ళ 95% కి హిందూ ఓట్స్ తీసుకురావాలి, యాజ్ వెల్ యాజ్ అక్కడ విజయం సాధించాలి. అందులో మమతా బెనర్జీ ఓటు బ్యాంక్ రాజకీయాలు, సంక్షేమ పథకాలు, మహిళ అనే ఒక పేరు, ఇది కాక ఎలక్షన్ అనే ఫ్రాడ్ అనే పేరు, ఇవన్నీ పక్కన పెడితే అటు కమ్యూనిస్టులు ఇటు కాంగ్రెస్ అన్నిటి మధ్య హిందువులంతా ఏకమయ్యి ఓటు వేసినటువంటి చరిత్ర ఇది. సో బెంగాల్ ప్రజలకు ఫస్ట్ ధన్యవాదాలు చెప్పాలి అండ్ అభినందనలు చెప్పాలి. అండ్ ఇందాక గిరిధర్ గారు అన్నట్టుగా యాక్చువల్లీ అక్కడ సెక్యూరిటీ ఇష్యూస్ చాలా ఉన్నాయి. వాటిని చక్కదిద్దడం కోసం ఇమీడియట్లీ వాళ్ళు రంగంలోకి దిగుతారని మనం అనుకుందాము. అండ్ ఆల్రెడీ రంగంలోకి దిగారని నా అభిప్రాయం. ఎందుకంటే ఆర్ఎన్ రవి గారిని అక్కడ గవర్నర్ గా నియమించారు. యాక్చువల్లీ కరెక్ట్ గా ఎలక్షన్స్ కి ముందే జరిగినటువంటి తమిళనాడు నుంచి అక్కడ తీసుకెళ్లారు. ఆర్ఎన్ రవి గారు డిప్యూటీ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ గా చేశారు. ఆయన అజిత్ దోవల్ గారికి డిప్యూటీగా పనిచేసినటువంటి వ్యక్తి. సో ఆల్రెడీ అక్కడ ఈ సెక్యూరిటీ ఆస్పెక్ట్స్ మీద ఒక దృష్టి కేంద్రీకరించడం మొదలైపోయింది. సో బెటర్. నేను డార్జిలింగ్ వెళ్ళానండి. డార్జిలింగ్ వెళ్ళినప్పుడు అక్కడ చికెన్ స్నెక్ ఆ ప్రాంతంలో సిలిగురి కారిడార్, బాగ్డోగ్రా ఆ టైంలో ఆ ప్లేస్ లో అయితే మనుషులు తగలబెట్టిన సందర్భాలు ఉన్నాయంట. తగలబెడితే కూడా కనీసం మాట్లాడే పరిస్థితి లేదంట. ఎవరు అసలు కనీసం న్యూస్ పేపర్ లో కూడా పెద్దగా రావు, చిన్న చిన్న ఆర్టికల్స్ గా వస్తాయి. ఒకవేళ రాసినా కూడా మమతా బెనర్జీ దౌర్జన్యంగా వ్యవహరిస్తారు కాబట్టి. ఇవాళ ఆ బయటకు వచ్చాము, బెంగాల్ కి నిజమైన స్వాతంత్రం వాళ్ళు వచ్చింది అనుకుందాం, హిందువులకి స్వాతంత్రం వచ్చింది అనుకుందాం. రేప్స్ అండ్ మర్డర్స్ ఆర్ కామన్ అండి. భరత్జీ మీకు ఒక న్యూస్ ఇస్తాను. అజిత్ పాల్ శర్మ, సింగం ఆఫ్ ఉత్తరప్రదేశ్, 5 years వెస్ట్ బెంగాల్ కి డిప్యూటీ అయ్యారు. భరత్జీ ఒక్కటే ఆస్పెక్ట్ జస్ట్ వాంటెడ్ టు కంక్లూడ్ ఫ్రమ్ మై ఎండ్. చెప్పండి 1 minute. ఒక సెకండ్ ఒక చిన్న టేక్అవే ఉందండి దీంట్లో. మీరు అన్న దాంట్లో యాక్చువల్లీ మనకు బెంగాల్ అనగానే మామూలుగా పార్లమెంట్ లో మాట్లాడేవాళ్ళు, బయటకు ఎక్కువగా మాట్లాడేవాళ్ళు మహువా మైత్రా, సాగరిక ఘోష్ ఇట్లాంటి వాళ్ళు కనిపిస్తారు కదా. ఇవాళ నుంచి వాళ్ళ గురించి మాట్లాడడం మానేసి బెంగాల్లో సందేశ్ ఖలీకి సంబంధించినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆవిడ
రేఖా పాత్ర గారు అండ్ ఆర్జీకర్ ఆసుపత్రికి సంబంధించి రత్నదేవ్నాథ్ గారు రేప్ విక్టిమ్ మదర్, ఆమె గురించి, అండ్ కలిత మాఝీ గారు ఒక పని మనిషి, వాళ్ళ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు ఆమె. ఈ ముగ్గురిని నిజంగా మహిళా శక్తులుగా మనం గుర్తించాలి. మహువా మైత్రాలు, సాగరిక ఘోషులు కాదు. ఓకే 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 భరత్జీ, యమునా గారు. ఎస్ Baraji, I just wanted to, ఈ రోజు మన జీ న్యూస్ మాధ్యమంగా I just wanted to definitely put something very అంటే ఒక తీవ్రమైన ఆస్పెక్ట్ నే మనని I wanted to just express this. ఈ రోజు డ్యూరింగ్ మమతాస్ రెజిమ్ మీరు చూస్తే లాట్స్ ఆఫ్ వైలెన్స్ ఆన్ పీపుల్, అంటే చాలా బడుగు బలహీన వర్గాల జనాల మీద కానివ్వండి, అప్రెస్డ్, డిప్రెస్డ్, సప్రెస్డ్ సెక్షన్స్ మీద కానివ్వండి, ఉమెన్, ఇలా ఒక్కరు కాదు అనేక రకమైన వైలెన్స్ ఏదైతే స్టేట్ స్పాన్సర్డ్ వైలెన్స్ డ్యూరింగ్ మమతాస్ రెజిమ్ ఏదైతే జరిగిందో, ఇన్నేళ్లలో ఎంత మందిని పొట్టన పెట్టుకుందో, ఎంత వైలెన్స్ జరిగిందో, ఎంత మంది ఆస్తి నష్టం జరిగిందో, ఆస్తులు అపహరించారు, ప్రాణ నష్టం జరిగిందో, వాళ్ళకి ఆకృత్యాలు జరిగాయో, దీని మీద పూర్తి నివేదిక ఇచ్చేటట్టుగా కేంద్ర ప్రభుత్వము ఒక ప్రత్యేక బృందాన్ని పంపించాలి, ఒక ప్రత్యేక బృందాన్ని అలాట్ చేయాలనేది నేను ఈ రోజు విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే ఇది నిర్లక్ష్యం కాదు. అన్నిటికీ మించి ఈ రోజు ఏదైతే ఇన్ఫిల్ట్రేషన్, అంటే ఈ దేశ భద్రతకు సంబంధించి దేశ విద్రోహులను ఈ దేశం లోపలికి రప్పించిన ఘనత ఆవిడిది. కాబట్టి ఇది కేవలం ఒక ఎలక్షన్ లాగా చూడద్దు. ఎలక్షన్ లో ఒక పార్టీ ఓడిపోయింది, ఒక పార్టీ గెలిచింది కాదు. ఇక్కడ ఈ రోజు ఒక పార్టీ, అంటే ఒక రాజ్యాంగ స్ఫూర్తితో ఉన్న రాజకీయ పార్టీలు దేశ విద్రోహ శక్తులకు ఎలా అండనిచ్చాయి, ఎలా వాళ్ళని లోపల రానిచ్చాయి, ఎలా వాళ్ళకు ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు, ఈ కార్డులు ఇచ్చాయి, వాళ్ళని ఎలా కూర్చోపెట్టాయి, ఎలా మేపాయి, ఎలా ప్రాణాలు హరించాయి, ఎలా ఆడపిల్లలను బతుకులు నాశనం చేశాయి. ఇటువంటి స్టేట్ స్పాన్సర్డ్ వైలెన్స్, టెర్రరిజం డ్యూరింగ్ మమతాస్ రెజిమ్ ఏదైతే జరిగిందో దీని మీద పూర్తి నివేదిక, ఎంత మందిని బలికొన్నది అనేది ఈ రోజు భారతదేశానికి, ప్రపంచానికి తెలియాలి. బికాస్ వాళ్ళు నరేటివ్స్ మీద వస్తున్నారు. ఈ నరేటివ్స్ ని ఊరికే వదలకూడదు అనేది నా ఆలోచన. ఇక్కడ ఖచ్చితంగా కూడా దీన్ని వదిలిపెట్టకూడదు. ఇట్ ఇస్ స్టేట్ స్పాన్సర్డ్ వైలెన్స్, స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం జరిగింది డ్యూరింగ్ మమతాస్ రెజిమ్. దీని అన్నిటికీ కూడా బదులు ఇవ్వాల్సిందే. దీని మీద ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వము, ఇప్పుడు ఫామ్ అవుతున్న గవర్నమెంట్ కూడా ముందు ఒక సపరేట్ శాఖను పెట్టాలి, ఒక బృందాన్ని ఏర్పాటు చేయాలనేదే నేను ఖచ్చితంగా ఈ రోజు బెంగాలీల ఒక వాళ్ళ రక్తపు కన్నీరు సాక్షిగా ఎంత మంది బలిదానం అయ్యారో ఈ ప్రపంచానికి తెలియాలి, భారతదేశానికి కూడా తెలియాలి, అందరికీ తెలియాల్సిన అవసరం ఉంది. దీని మీద ముందు ఈ లా అండ్ ఆర్డర్ ఇష్యూ మీద దేశ భద్రతకు సంబంధించింది ఏవైతే విద్రోహ శక్తులు అసలు వీళ్ళు ఏం చేశారనేది ప్రపంచానికి తెలియాలి. దీని మీద ఒక ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయాలని కూడా నేను నిజంగా ఈ రోజు విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ మాధవ్ చౌదరి గారు, అదేవిధంగా యమునా పాఠక్ గారు, మామిడి గిరిధర్ గారు, నేషనలిస్ట్ ఆఫ్ సాయి గారు, ప్రియా చౌదరి గారు మీరు ఉండండి. సో మొత్తానికి కొత్త ప్రభుత్వం మే 9వ తేదీన ప్రమాణ స్వీకారం చేస్తుందట. సో అక్కడ రాజకీయాలు పక్కన పెడితే అస్సాం, వెస్ట్ బెంగాల్ ఈ రెండు కూడా మనకు చాలా ఇంపార్టెంట్ స్టేట్స్, బంగ్లాదేశ్తో సరిహద్దు పంచుకుంటున్న రాష్ట్రాలు. ఇన్ఫ్యాక్ట్ ఈశాన్య రాష్ట్రాలు అన్నీ కూడా 7 సిస్టర్ స్టేట్స్ అన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ దేశ భద్రత దృష్ట్యా. సో ఇప్పుడు కొత్తగా రాబోయే ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి సపోర్టుగా అక్కడ దేశ భద్రతకు అవసరమైన చర్యలన్నీ కూడా తీసుకుంటుంది. సంతుష్టీకరణ రాజకీయాలు ఇక ముగింపు పలుకుతుందని ఆశిద్దాం. ఇంకో రాష్ట్రం, అటు ఈశాన్య రాష్ట్రం నుంచి నెక్స్ట్ తమిళనాడుకు వద్దాం. విజయ్ ట్రెమెండస్ విక్టరీ కొట్టారు అక్కడ. బ్రేక్ తర్వాత విజయ్ విక్టరీ గల కారణాలేంటి, డిఎంకే సనాతన ధర్మం వైరస్ లాంటిది అన్న డిఎంకే పరాజయానికి కారణాలేంటి, బ్రేక్ తర్వాత అంశం మీద చర్చిద్దాం.